Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. I'm sorry about the delay in lecture. Okay, so before I start the lecture, మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. మీరు ఎంతో మంది అడుగుతున్నారు, సార్ ఈరోజు 6k ఎందుకు సెషన్ స్టార్ట్ చేశారు అని. Actually, I had to swap my class with Ajay Kumar sir. Okay, sir will be taking at 8 o'clock. Okay, so because of certain other reasons, we swapped the sessions only for today. Okay na? Clear? Hi Arjun, good evening Arjun. Hi Madhu Kumar, good evening. Hi Priya, good evening. Hi Noel, good evening Noel. Hi Ramya, Bhavana. Hi Priya. Hi Akila, hi, good evening everyone. Once again, welcome back to the session, right? So, this particular session lo, okay, we will be looking at some of the introductory concepts, okay? Some of the introductory concepts. So, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాతే మనం ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అనేది స్టార్ట్ చేస్తాం, ఓకే? అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అంటే రేపటి సెషన్లో కూడా విల్ బి డిస్కసింగ్ అబౌట్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. అంటే ఏ కాంపౌండ్స్ని యాంటీ అరోమాటిక్ అనాలి, నాన్ అరోమాటిక్ అనాలి, అరోమాటిక్ అనాలి, వాటి యొక్క స్టెబిలిటీస్ గురించి కూడా నెక్స్ట్ సెషన్లో అంటే రేపటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఈ పర్టికులర్ సెషన్లో విల్ బి అడ్రస్సింగ్ అబౌట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకటి ఏంటంటే బేయర్ స్ట్రెయిన్ థియరీ. ఓకే, వాట్ ఈస్ ద థియరీ? బేయర్ స్ట్రెయిన్ థియరీ. రెండోది ఏంటంటే కాంజుగేషన్ అంటే ఏంటి. మీకు గుర్తున్నట్లయితే మనం డబుల్ బాండ్స్లో కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్, క్యుములేటెడ్ డబుల్ బాండ్స్, ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ఇలా నేర్చుకున్నాం. అసలు ఈ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అంటే ఏంటి, అసలు ఈ కాంజుగేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, అసలు కాంజుగేషన్ వల్ల ఒక మాలిక్యూల్ ఎటువంటి చేంజెస్కి గురవుతుందో అది కూడా తెలుసుకుందాం. ఓకే, దాంతో పాటుగా దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ రెజనెన్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రెజనెన్స్? అసలు ఈ రెజనెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అండ్ ఈ రెజనెన్స్ అనేది ఏదైతే ఉందో ఒక పర్టికులర్ మాలిక్యూల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అండ్ దానివల్ల ఏంటంటే ఒక మాలిక్యూల్కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అని మనం చెప్తాం. ఆ స్ట్రక్చర్స్ కూడా ఏంటంటే హైపోథెటికల్ స్ట్రక్చర్స్, అంటే రియల్ లైఫ్లో అటువంటి స్ట్రక్చర్స్ అనేవి ఎగ్జిస్ట్ కాదు. సో రియల్ లైఫ్లో అవి రెజనెన్స్ హైబ్రిడ్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అసలు ఇవంతా ఏంటి సార్, దేని గురించి మాట్లాడుతున్నారు సార్, మీరేం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే అప్పుడే రెజనెన్స్ గురించి చెప్తున్నారు అంటున్నారు. ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ విల్ ట్రై టు అండర్స్టాండ్, ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఫైన్. హాయ్ లక్ష్మి, గుడ్ ఈవినింగ్ లక్ష్మి. హాయ్ ఆల్ఫా. హాయ్ శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. సో వితౌట్ ఎనీ మోర్ డిలే వి విల్ స్టార్ట్ ద సెషన్. మీరు గనక వేదాంతు తెలుగు నీట్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే మనం చేసే ప్రతి సెషన్ ఎవ్రీథింగ్ దట్ విల్ బీ on the channel and you will get the update related to that particular sessions. Okay na? And you know one more thing, meeku oka chinna surprise kuda undi. I will tell you tomorrow. There is a small surprise for you guys. Wait until the surprise. Look at the community post. Community post lo chudandi, adento meeku telustadi. Okay, clear? So if you haven't joined the Telegram group, meelo prati okkariki telusu manam టెలిగ్రామ్ గ్రూప్లో నోట్స్ కావచ్చు, నీట్కి సంబంధించిన ఎవ్రీ సింగిల్ అప్డేట్స్ మనం పోస్ట్ చేస్తుంటాం. అండ్ మనకి ఛానల్లో జరిగే సెషన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. సో దట్ విల్ బీ గుడ్ ఫర్ యూ, సో దట్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అప్డేట్స్ టు నీట్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. సరేనా? సో లక్ష్మి సార్, ఊరికే అడుగుతున్నా అనుకోకండి, పెట్టలే. ఓకే, ఇవాళ కూడా పెట్టాలి. లక్ష్మి, యాక్చువల్లీ ఐ విల్ టెల్ యూ, వీ ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ ఫర్ దట్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ విల్ డిస్కస్ దట్ ఇన్ ఏ ప్రాపర్ సెషన్. ఒక లైవ్ సెషన్ తీసుకొని దాని మీద నేను డిస్కస్ చేస్తాను. వీ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్కషన్ ఆన్ దట్ ఫిజికల్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. లక్ష్మి, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? హాయ్ అర్జున్ అండ్ yes, absolutely Ramya. Ramya, Lakshmi, iddarki for sure I am going to take one live session. So a live session lo I will be discussing with you. I will share the weekly timetable with you. Ee roju ee session vastundi అని ఒక ప్రాపర్ వీక్లీ టైం టేబుల్ అయితే నేను షేర్ చేస్తాను. దట్ విల్ బీ పోస్టెడ్ ఇన్ ద కమ్యూనిటీ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో మీకు ఏ సెషన్ ఎప్పుడు స్కెడ్యూల్ అయ్యి ఉంటుంది అనేది 1 వీక్ ముందరే నేను చెప్పేస్తాను. ఓకే, సో ఈ టైంకి ఈ సెషన్ వస్తుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే
చెప్పేస్తాను. సరేనా? క్లియర్? Yes, novel, you are right. We'll try to learn even more to it. Okay? Sarina? So first thing to understand with Baeyer Strain Theory. So basically, ee theory దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇట్స్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సైక్లిక్ కాంపౌండ్స్. అంటే మనకు ఈ థియరీ దట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లిక్ కాంపౌండ్స్. స్టెబిలిటీ ఆఫ్ సైక్లిక్ కాంపౌండ్స్. అసలు ఈ థియరీ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు దెర్ ఈస్ వన్ అజంప్షన్ దట్ ఈస్ మేడ్ హియర్. ఈ బేయర్ స్ట్రెయిన్ థియరీలో ఒక అజంప్షన్ అయితే మనం చేసుకుంటాం. ఆ అజంప్షన్ ఏంటంటే వి విల్ అజ్యూమ్ దట్ ఎవ్రీ సైక్లిక్ కాంపౌండ్ ఇస్ ఎ ప్లేనార్ స్ట్రక్చర్. ఒక అజంప్షన్ అయితే ఇక్కడ చేసుకుంటాం. వాట్ ఈస్ అజంప్షన్ హియర్ దట్ వీఆర్ మేకింగ్? ఇక్కడ మనం చేసుకునే అజంప్షన్ ఏంటంటే ఓకే సైక్లిక్ కాంపౌండ్ని ఒక ప్లేనార్ స్ట్రక్చర్గా తీసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద అజంప్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు మేక్. సో దీన్ని బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్. హాయ్ సంతోషి, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ సెషన్ సంతోషి? Because I think ippude chustunnanu, first time I am looking at your name Santoshi. If you can tell me, is this your first class? Inkevarina unnara? Sir, this is my first live session. Ala unna vallu evaraina unnara? I would love to interact with you. I want to know you if you are attending my session for the first time. And I want to know that experience. Na sessions meeku ardhamautunnaya leda? I want to know about it. It will be seriously awesome if you can tell me in the chat. Hi Durga, good evening Durga. రైట్? సో ఇది ఒక అజంప్షన్ బేస్ చేసుకుంటాం. సో ఈ అజంప్షన్ బేస్ చేసుకొని మనం ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక బేయర్ స్ట్రెయిన్ యాంగిల్. బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు ఈ యాంగిల్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసే ముందు కొన్ని సైక్లిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే ఒక సైక్లోప్రోపేన్ తీసుకుంటాను. సో ఇది ఒక 3 మెంబర్డ్ రింగ్, అది ఒక సైక్లోప్రోపేన్. సో సైక్లోప్రోపేన్ నేను కనుక ఒక సైక్లిక్ కాంపౌండ్గా అజంప్షన్ చేసుకున్నట్లయితే ఈ సైక్లోప్రోపేన్లో వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ హియర్? ఈ యాంగిల్ ఎంత ఉంటుందో గెస్ చేయగలరా? వాట్ కుడ్ బి దిస్ యాంగిల్? అప్రాక్సిమేట్లీ 60 degrees, అంతేనా? సో ఇది కానీ అజంప్షన్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది, అంతేనా? సో దట్ ఈస్ ఫర్ ఎ సైక్లోప్రోపేన్, రైట్? సో మనకు జనరల్గా అదొక ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్లో మనకు సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 అని మనకు తెలుసు కాబట్టి సో మనం ఏం చేస్తాం? సో ఇక్కడ టోటల్ సమ్ వచ్చి 180 అవ్వాలి కాబట్టి ఈచ్ యాంగిల్ 60 అని అనుకుంటాం, రైట్? కానీ ఇక్కడున్న కార్బన్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ దిస్ కార్బన్? సో బేసికల్గా ఇదేంటంటే దిస్ ఇస్ ద రింగ్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2. ఇదే కదా సైక్లోప్రోపేన్, అదే కదా సైక్లోప్రోపేన్, రైట్? సో ఇది సైక్లోప్రోపేన్ అన్నప్పుడు దీంట్లో మనకు ఈచ్ కార్బన్ అంటే ఈ కార్బన్ అనేది మనకు 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది, అవునా? సో ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది? 4 సిగ్మా బాండ్స్ ఇస్ ఫౌండ్ బై ఈచ్ కార్బన్. అంటే మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ అని డిక్లేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఇది sp3 హైబ్రిడైజేషన్. ఓకే, మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక కార్బన్ కనుక హైబ్రిడైజేషన్ sp3 అండర్గో అయితే దాని యొక్క స్టాండర్డ్ షేప్ ఏమవ్వాలి? కంపల్సరీ దట్ మస్ట్ బి టెట్రాహెడ్రల్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్. అంటే మనకి ఇక్కడ బాండ్ యాంగిల్ ఇక్కడ వచ్చే బాండ్ యాంగిల్ ఎంత రావాలంటే 109 degrees 28 minutes రావాలి, అంతేనా? కరెక్ట్. సో అంటే బేసికల్గా ఇది రావాలి, దిస్ షుడ్ బి అవర్ బాండ్ యాంగిల్. అంటే ఇది మన బాండ్ యాంగిల్గా ఉండాలి. ఈ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutesగా ఉండాలి. దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్. కానీ మనకి ఎంత ఉంటుంది ఇక్కడ? 60 ఉంటుందా? అది కూడా తెలుసుకుందాం. సో ఒకవేళ అది కనుక ఒక ప్లేనార్ షేప్లో ఉంటే 60 ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్,
హైబ్రిడైజేషన్ యాంగిల్ ఏమో 109 degrees 28 minutes. కానీ యాజ్ పర్ ద జామెట్రీ ఇఫ్ యూ సీ ద యాంగిల్ ఇస్ వాట్ 60 degrees. అంటే ఈ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ hybridization angle, okay, minus the bond angle, which you get through assumption by taking it as a planar ring whole divided by 2 అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ this is a positive value. సో ఈ వాల్యూ కనుక మనం కానీ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోప్రోపేన్కి సో ఈ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ని ఎలా దట్ ఇస్ బిఎస్ఏ. సో ఈ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు 109 degrees 28 minutes మైనస్ 60 degrees అండ్ ఇక్కడ ఆబ్వియస్గా 0 minutes ఉంటుంది. అవునా? దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ ద వాల్యూ విల్ అమౌంట్ అవుట్ టు బి హౌ మచ్? సో 49 degrees 28 minutes. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసాం. అప్పుడు దీన్ని మళ్ళీ డివైడ్ చేయాలి కదా. సో వీఆర్ గోయింగ్ టు డివైడ్ దిస్ బై 2. ఓకే, సో దీంతో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 24.5 14 minutes వస్తుంది. అంతేనా? 24.5 14 minutes. మనకు తెలిసిన విషయం ఏంటంటే 1 degree is equal to what? 60 minutes. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ సో దీన్ని కనుక 0.5ని నేను మినిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే 30 minutes. అంటే ఇది బేసికల్గా ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 24 degrees 44 minutes వస్తుంది. అంతేనా? సో దిస్ విల్ బీ ద బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఫర్ cyclopropane. Oh, hi Anjaya. I think I have seen your name, Anjaya. నాకు గుర్తున్నాను. నేను ప్రీవియస్ సెషన్లో నేను చూసాను. ఐ హ్యావ్ సీన్ యువర్ నేమ్. మేబీ కొంతవరకే వినుంటావు. అవునా? హాయ్ నందిని, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ టు నందిని. రైట్? సో దిస్ ఈస్ ద బేయర్ స్ట్రెయిన్ యాంగిల్. సో బేసిక్గా ఈ థియరీ ఏం చెప్తుందంటే ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ సైక్లిక్ కాంపౌండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బేయర్ స్ట్రెయిన్ యాంగిల్. అంటే ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే స్టెబిలిటీ ఓకే ఆఫ్ cyclic compound okay is directly proportional to, sorry, not directly, it is inversely proportional to Baeyer strain angle అన్నమాట. ఓకే, ఒకవేళ అలానే ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ సైక్లోబ్యూటేన్ ఎంత వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైక్లోబ్యూటేన్ తీసుకున్నాను అనుకోండి. సో సైక్లోబ్యూటేన్ అంటే ఇది ప్లేనార్గా అజ్యూమ్ చేసుకుంటే ఇట్లా స్క్వేర్గా ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది మనకు? 90 degrees. సో అప్పుడు మనకు బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఎంత వస్తుంది ఇక్కడ? దట్ మస్ట్ బి 109 degrees 28 minutes మైనస్ 90 degrees హోల్ డివైడెడ్ బై 2 వస్తుంది. అంతే కదా? సో దిస్ ఈస్ వాట్ ఐ విల్ గెట్. సో దీని కనుక నేను క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి ఎంత వస్తుంది ఇక్కడ? 109 degrees అండ్ మైనస్ 90 అంటే ఇక్కడ 19 degrees 28 minutes whole divided by 2. So this is nothing but ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 2 9s are 9.5 degrees 14 minutes. Okay, so this is again 9 degrees. So ఇక్కడ 30 plus 44 minutes వస్తుంది. So do you think there is a decrease in Baeyer strain angle from 3-membered ring to 4-membered ring? అవునా? Arjun, that will be difficult. ఎప్పుడైనా సరే ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ డూ దట్. ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఓకే, డోంట్ డూ మల్టీ టాస్కింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సెషన్స్. ఎందుకంటే ఇక్కడ ఒక సెషన్ వినడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్. ఆలోచించడం, ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? యూ షుడ్ ఆస్క్ డౌట్స్. ఓకే, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ బేసికలీ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అటెండింగ్ ద సెషన్. ఎందుకంటే ఆ సెషన్ మీరు అటెండ్ అయ్యి
ఓకే ఓకే ఇలా జరుగుతుందా, ఓకే అందువల్ల ఇలా వస్తుందా, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇది అర్థం కాకపోయినా ఓకే ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉన్నా మీరు నన్ను అడిగితే దట్ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్. ఓకేనా కిరణ్ సార్ ఇది నీట్ క్లాసా లేకపోతే ఎంబీబీఎస్ క్లాసా? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ నీట్ క్లాస్ రైట్. సో మనం ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ మనం ఇక్కడ జరిగే ఏదైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ సిరీస్ ఉందో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ సిరీస్ని వీఆర్ డూయింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ వీ అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్. ఓకేనా అందుకోసమే ఇక్కడ నేను ప్రతి ఒక్కటిగా చిన్నదిగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్, మీకు అర్థం అవడం కోసమే ఇది చేయడం జరుగుతుంది. ఓకే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్, నో వన్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్. ఓకే కానీ ఏంటంటే మీకు ఎందుకు స్టెబిలిటీ ఆఫ్ సైక్లోప్రోపేన్ is less than stability of cycloalkane is less than stability of cyclopropane is less than cyclobutane is less than cyclopentane is less than cyclohexane. ఇది ఎందుకు అన్న విషయం తెలియాలి కాబట్టి ఈ థియరీ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే డూ యూ అండర్స్టాండ్ దిస్? నేను సింపుల్గా బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ దీనికి ఎంత వస్తుంది పెంటగన్ రాసి అలానే దీనికి బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఎంత ఉంటుందని ఈజీగా రాసేయచ్చు, బట్ అది ఎలా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. దట్ గివ్స్ యూ మోర్ క్లారిటీ అంతే. ఓకేనా సో అలానే ఒకవేళ నేను ఇప్పుడు సైక్లోపెంటేన్ తీసుకున్నాను అనుకోండి. సో సైక్లోపెంటేన్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పాలిగన్లో ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ అన్ని యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ చేస్తే ఈ సమ్ ఆఫ్ దిస్ యాంగిల్స్ దట్ ఈస్ θ1 θ2 θ3 ఇలా అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ చేస్తే మనకు 360 రావాలి, 360 degrees. సో ఇఫ్ ఇట్ ఈస్ ఒక యాంగిల్ అప్పుడు ఎంత వస్తుంది 360/5 రాసి. సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 360 divided by 5 అవుతుంది. సో ఇఫ్ దిస్ ఇస్ 5 సో దిస్ యాంగిల్ విల్ బి హౌ మచ్? సో దిస్ విల్ బి 72. అప్పుడు మనకి ఈ యాంగిల్ వచ్చి 72 degrees. ఇది 72 degrees అంటే అప్పుడు లోపల యాంగిల్ ఎంత అవ్వాలి 108 degrees అవ్వాలి అంతే కదా. దీని సమ్ మస్ట్ బి 180 to us కరెక్ట్. సో లోపల 108 degrees. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ అప్లై చేస్తే ఇక్కడ మనకు 109 degrees 28 minutes minus 108 అంతేనా కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది దిస్ విల్ బి 1 degree 28 minutes whole divided by 2 అంతేనా. ఇస్ దిస్ వాట్ యూ విల్ గెట్? సో 1 degree 28 minutes whole divided by 2. సో దిస్ విల్ బి హౌ మచ్? సో ఇక్కడ మనకు 1 degree అంటే ఎంత వస్తుంది 1/2. సో that will be how much 0.5 degree. So 0.5 degree 14 minutes అంటే బేసికలీ దిస్ ఇస్ వాట్ 44 minutes అంతే కదా. ఇది మన బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఈ థియరీ ప్రకారం స్టెబిలిటీ గురించి మనం మాట్లాడాలంటే యాజ్ పర్ దిస్ బేయర్ స్ట్రెయిన్ థియరీ మనకు స్టెబిలిటీ ఆఫ్ సైక్లోప్రోపేన్ ఇస్ లెస్ దాన్ cyclobutane is less than cyclopentane. ఓకే అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ అండర్స్టూడ్? ఓకేనా. సో అదే కనుక దీనికి మించి మనం సైక్లోహెక్సేన్ ఇలా వీటి సార్ మిమ్మల్ని బయటకండి సార్ మీ కిరణ్ ఇట్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు టేక్ దిస్ ఐ విల్ నాట్ టేక్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మీకోసమే చెప్తున్నాను అంతే. ఒకవేళ ఇది సార్ ఇది మాకు వద్దు అంటే ఐ విల్ గో విత్ మచ్ సింప్లర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ దట్. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అర్థమైందా? ఓకే భవానీ 9. ఓకే సార్ 9 degrees 44 minutes ఎలా అర్థం కాలేదు? 9 degrees 44 minutes. సో ఇది ఎలా అంటే 9.5 degrees 44 అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ 9.5 degrees మనం ఎలా రాయొచ్చు? కెన్ ఐ రైట్ దిస్ 9.5 degrees is equal to 9 degrees plus 0.5 degrees. సో 0.5 degrees అంటే నథింగ్ బట్ 9 degrees and 30 minutes గా రాయొచ్చు కదా. సో 30 minutes and 14 minutes I have added. So it is total 44 minutes భవానీ. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ లక్ష్మి? అండర్స్టూడ్? సో ఈ మనకి బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ స్టెబిలిటీ ఏమవుతుంది ఇక్కడ వరకు అప్ టు 5 membered ring స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ తర్వాత
యాజ్ పర్ ఈ థియరీ ప్రకారం చూస్తే 6 మెంబర్డ్ రింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం వెళ్ళేసరికి 6 మెంబర్డ్ రింగ్ కావచ్చు, అలానే 7 మెంబర్డ్ రింగ్ కావచ్చు, అలానే 8 మెంబర్డ్ రింగ్ కావచ్చు. ఇక్కడంతా కూడా స్టెబిలిటీ మస్ట్ డిక్రీస్, స్టెబిలిటీ మస్ట్ డిక్రీస్ యాజ్ పర్ ద బేయర్ స్ట్రెయిన్ థియరీ. ఓకే, కానీ మనకు ఎక్స్పెరిమెంటల్గా ఏంటంటే మనకి నౌ లెట్స్ టాక్ ఎక్స్పెరిమెంటలీ. సో ఎక్స్పెరిమెంటల్గా ఏంటంటే మనకి ఈ బేయర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారం మనకు ఈ మూడిటి వరకు స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ దీనికి కొంచెం ఎక్కువ పెరిగిపోతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ 120 డిగ్రీస్ వస్తుంది హెక్సాగన్కి. సో ఇక్కడ మనకు 120 డిగ్రీస్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకు 120 డిగ్రీస్ వస్తే అప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ 120 మైనస్ 109 డిగ్రీస్ 28 మినిట్స్, దగ్గర ఒక 5 డిగ్రీస్ అట్లా వస్తుంది. సో ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పెరిగింది కదా, అంటే స్టెబిలిటీ అనేది మనకు తగ్గాలి ఇక్కడ. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను అర్జున్, నో ఇష్యూస్. ఖచ్చితంగా మళ్ళీ రిప్లై ఇంకోసారి చెప్తాను, ఓకేనా? నోవెల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ థియరీ అనేది ఎందుకు మనం నేర్చుకుంటున్నాం అంటే బేసికల్గా స్టెబిలిటీ ఆఫ్ ద సైక్లో కాంపౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ థియరీ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ బేయర్ స్ట్రెయిన్ యాంగిల్. ఈ యాంగిల్ కనుక పెరిగినట్లయితే, ఈ యాంగిల్ కనుక తగ్గినట్లయితే మనకు స్టెబిలిటీ పెరుగుతుంది. ఒకవేళ ఈ యాంగిల్ కనుక ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్తుంది. సో మోర్ ద బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ లెస్సర్ ఈస్ ద స్టెబిలిటీ. ఓకేనా? ఇది ఎలా కనుక్కోవాలని చెప్పాం, ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ యాంగిల్ ఎంత 109 డిగ్రీస్ 28 మినిట్స్. సో దీని ఒకవేళ మనం ప్లేనర్గా అస్యూమ్ చేసుకుంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత 60 డిగ్రీస్. సో దీన్ని మైనస్ డివైడెడ్ బై 2 టోటల్ ఓవరాల్ మాడ్యులస్గా తీసుకుంటాం, అంటే పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 24.5 డిగ్రీస్ 14 మినిట్స్ వస్తుంది. సో దీన్ని నేను ఎలా 44 మినిట్స్గా రాశాను అంటే, ఓకే, సో ఆ 24 మినిట్స్ మనం ఎలా రాయొచ్చు ఇక్కడ? సో దిస్ 24 మినిట్స్ క్యాన్ బి రిటన్ యాజ్ 24 degrees plus 0.5 degrees. మనకు తెలిసిన విషయం ఏంటంటే 1 degree is equal to 60 minutes. అట్లాంటప్పుడు 0.5 degrees ఏమవుతుంది? 30 minutes అవుతుంది. సో అందుకని నేను దీన్ని 24 plus 0.5 ఏం రాస్తానంటే 24 degrees 30 minutesగా రాస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ మనకు ఒక 14 minutes ఉంది కదా. సో ఇఫ్ ఐ సమ్ దిస్ అప్ ఇక్కడ నాకు 44 minutes వస్తుంది. సో ఇలా నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే నాకు ఇక్కడ 4 మెంబర్డ్ రింగ్కి 5 మెంబర్డ్ రింగ్కి తగ్గింది. ఓకేనా? బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ అనేది తగ్గింది, అంటే ఇక్కడ వరకు నాకు స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్ తర్వాత 6 మెంబర్డ్ రింగ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అంటే ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సో ఎక్కువగా వెళ్తుంది కదా. సో యాజ్ పర్ దిస్ థియరీ ఇక్కడ స్టెబిలిటీ ఏమవ్వాలి? ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి ఆఫ్టర్ ద 6 మెంబర్డ్ రింగ్. కానీ మనం ఎక్స్పెరిమెంటల్గా చూసినట్లయితే ద స్టెబిలిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ లెస్ దాన్, దిస్ ఈజ్ లెస్ దాన్, దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ ఇస్ లెస్ దాన్ హెక్సాగన్. సో ఇలా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఇది బేయర్ స్ట్రెయిన్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతున్నప్పటికి కూడా ఈ సైక్లోహెక్సేన్ ఈస్ బికమింగ్ మోర్ స్టేబుల్. సో ఎందుకు ఇది మోర్ స్టేబుల్ అన్న విషయాన్ని మనకి ఎలా తెలుస్తుందంటే ఈ సైక్లోహెక్సేన్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఉంటుంది చూసారా, యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది. యాంగిల్ స్ట్రెయిన్ బికమ్ లెస్. ఎందువల్ల లెస్ అవుతుంది? బికాస్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఈ సైక్లోహెక్సేన్ చూసినట్లయితే రకరకాల ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సరే, ఎన్ని రకాల ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఐ విల్ షో యూ హియర్. సో ఫస్ట్ ఇది ఏంటంటే చైర్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ చైర్. ఇలా చైర్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దీన్ని చూసినట్లయితే మీకు చాలా వరకు ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు ఏ చైర్. ఓకే, అలానే బోట్ లాగా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా బోట్ లాగా కూడా మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అండర్స్టూడ్? దిస్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ చైర్, బోట్, అలానే హాఫ్ బోట్ లాగా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే హాఫ్ బోట్ అంటే ఇలా ఉంటుంది.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి కార్బన్స్, కార్బన్ 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 కార్బన్. సో దీనివల్ల ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది కనుక మనకి ఇక్కడ యాంగిల్ కూడా పెరుగుతుంది. యాంగిల్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా మనకు స్ట్రెయిన్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఆబ్వియస్గా దీనికి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ట్విస్టెడ్ ఫామ్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది ఎలా ట్విస్టెడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ట్విస్టెడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ట్విస్టెడ్ ఫామ్లో మనకు కార్బన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఒక కార్బన్, 2, 3, 4, 5 and 6 ఇలా ట్విస్టెడ్ ఫామ్లో కూడా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనివల్ల మనకు సైక్లోహెక్సేన్ యొక్క స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో సైక్లోహెక్సేన్ తర్వాత ఆఫ్టర్ 6 మెంబర్డ్ రింగ్, ఆఫ్టర్ 6 మెంబర్డ్ రింగ్ మనకు 7 వస్తుంది, 8 వస్తుంది, 9 వస్తుంది అండ్ సో ఆన్. వీటి యొక్క స్టెబిలిటీస్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. స్టెబిలిటీస్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? నో వాళ్ళు అర్థమైందా? అర్జున్, కిరణ్, భావన, రమ్య, ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో వీటి యొక్క స్టెబిలిటీస్ ఏమో ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడేమో ఇలా ఉంటుంది. దీనికి గల కారణం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అండర్స్టూడ్? ఎలాగైతే ఇక్కడ సైక్లోహెక్సేన్ ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుందో ఈ ఫార్మ్స్ని మనం ఏమని పిలుస్తామంటే కన్ఫార్మర్స్ అని పిలుస్తాం. వాట్ ఆర్ దిస్ ఫార్మ్స్ నోన్ యాజ్ కన్ఫార్మర్స్. ఎందుకు కన్ఫార్మర్స్ అని పిలుస్తామంటే ఇక్కడ ఈ బాండ్ రొటేషన్ వల్ల వచ్చినవే ఈ కన్ఫార్మర్స్. సో బేసికల్గా ఈ సింగిల్ బాండ్ కొంచెం ట్విస్ట్ అవ్వడం వల్ల, ఇలా రొటేట్ అవ్వడం వల్ల వచ్చినవే ఇవి కన్ఫార్మర్స్. ఇలానే ఈ సైక్లోప్రోపేన్ చూసినట్లయితే, మనకు సైక్లోప్రోపేన్ చూసినట్లయితే ఇది దీని మధ్య ఉండే యాంగిల్ ఎంత అనిపిస్తుంది? ఇక్కడ 60 degrees అనిపిస్తుంది. కానీ ఇది యాక్చువల్గా ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో తెలుసా? సైక్లోప్రోపేన్, ఈ సైక్లోప్రోపేన్ అనేది ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు కార్బన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇలా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ. అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం వంకరగా ఉన్నాయి, చూసారా, గమనించారా? ఈ వంకర ఎందుకు వస్తుందో తెలుసా? డూ యు నో వై దిస్ ఇలా వంకరగా ఎందుకు వస్తుందో తెలుసా? యాక్చువల్లీ నేను చెప్పబోయాను తెలుసా? యు నో వై దిస్ వంకర అని చెప్పబోయాను. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఐ థాట్ ఆఫ్ కంబైనింగ్. ఎందుకు ఇలా వంకరగా వస్తుందో తెలుసా? సో దీనివల్ల ఏంటంటే దీని యాంగిల్ ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ గ్రేటర్ దాన్ 60 degrees బట్ లెస్ దాన్ 109 degrees 28 minutes. సో దీని మధ్యలో ఉంటుంది యాంగిల్. సో ఎందుకు ఇలా వస్తుంది అంటే ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఉండే ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి అంటే ఇలా ఓవర్లాప్ అవుతాయి. ఒక్కటి మాత్రం చూపిస్తాను చూడండి. సో ఇఫ్ యూ నోటీస్, ఓకే, సో ఇలా ఓవర్లాప్ అవుతాయి, అందువల్ల కొంచెం పైకి వస్తాయి ఇలా. అర్థమైందా? సో ఈ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అలానే ఇక్కడ ఈ సైక్లోబ్యూటేన్ కూడా ఒక కన్ఫార్మర్ ఉంది. ఇది ఏంటంటే బటర్ఫ్లై స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. బటర్ఫ్లై అంటే ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ విల్ ఎగ్జిస్ట్ లైక్ దిస్. ఎందుకు ఇలా ఎగ్జిస్ట్ అవుతాయంటే ఆ యాంగిల్ స్ట్రెయిన్ తగ్గించుకోవడం కోసం ఇవి ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, అలానే ఈ సైక్లోపెంటేన్ కూడా ఇలానే ఇంకా డిఫరెంట్ 2 ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకటి వచ్చి ఓపెన్ ఎన్విలోప్ ఫామ్లో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఇవి ఆ యాంగిల్ స్ట్రెయిన్ ఎలా తగ్గించుకుంటాయి అనే విషయం గురించే చెప్తున్నాను అంతే. సో ఇలా ఓపెన్ ఎన్విలోప్ ఫామ్లో కూడా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అండర్స్టూడ్? క్లియర్? Do you have any doubts still here? Any doubts still here? Sorry.
3, 4. ఇలా ట్విస్టెడ్ ఫామ్లో కూడా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫైవ్ 1, 2, 3, 4, 5 ఇలా రకరకాలుగా ఎగ్జిస్ట్ అవుతుంటాయి. అర్థమైందా? ఇవి ఎందుకు ఇలా ఎగ్జిస్ట్ అవుతాయంటే ఆ స్ట్రెయిన్ అనేది రిలీజ్ చేయడం కోసం. సో అందుకని వీటిని మనం కన్ఫార్మర్స్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇవన్నిట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ చైర్ ఫామ్ ఉంది చూసారా, ఇక్కడ ఈ హెక్సాగన్ అనేది సైక్లోహెక్సేన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో వీటిల్లో కానీ మనం కానీ గమనించినట్లయితే if I number this as 1, 2, 3 and this as the fourth structure, ఈ నాలుగుట్లో ఏది ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే the stability order will be like this. ఈ కన్ఫార్మర్స్లో మనం గుర్తుందా మీకు గుర్తున్నట్లయితే ఎక్లిప్స్డ్, స్టాగర్డ్ ఇది విన్నాం. సో మనకి ఎక్లిప్స్డ్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ స్టాగర్డ్ అని మనం కంపేర్ చేసాం, తెలుసుకున్నాం కూడా. అలానే ఇక్కడ కూడా సో స్టెబిలిటీ ఆఫ్ 1 will be greater than 4, 4 will be greater than 2, 2 will be greater than 3. This will be the stability order for this cyclohexane. Okay, it is based on the bond strain, that angle strain, not bond strain, angle strain. Okay, understood? Do you have any doubts still here? Okay, so I want to explain you one thing. నేను ఆల్రెడీ మీకు ఈ చైర్ ఫామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తుందా? So how many of you remember this structure? ఇలా ఒకటి చైర్ ఫామ్ అని చూపించారు మీకు. సో ఈ చైర్ ఫామ్లో మనకు రెండు రకాల బాండ్స్ ఉంటాయన్నాను. ఒకటి ఇలా యాక్సియల్ బాండ్స్ అని చెప్పాను, గుర్తుందా? వీటిని యాక్సియల్ బాండ్స్ అంటామని చెప్పాను మీకు. డూ యూ రిమెంబర్ దిస్? సో ఈ బాండ్స్ని మనం యాక్సియల్ బాండ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ సైక్లోహెక్సేన్లో ఇది ఒక యాక్సియల్ బాండ్, ఇది యాక్సియల్. సో ఇక్కడ మనకు ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా, ఇది యాక్సియల్. అలానే ఇక్కడ యాక్సియల్. మరి ఈక్వటోరియల్స్ ఏవి అంటే, ఈక్వటోరియల్ బాండ్స్ ఏంటంటే ఇక్కడ మనకు CH2 ఒక హైడ్రోజన్. సో అలానే ఇంకొకటి కూడా ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ వన్ మోర్ హియర్ లైక్ దిస్. ఓకే, అండ్ సిమిలర్లీ హియర్ లైక్ దిస్. సో ఇది ఈక్వటోరియల్, ఇది ఈక్వటోరియల్, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్వటోరియల్, దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్వటోరియల్. ఇలా ఈక్వటోరియల్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ యాక్సియల్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఇట్. ఇక్కడ కూడా మీకు పైకి వెళ్తే ఒక యాక్సియల్ ఉంటుంది. సో ఇలా కిందికి వస్తే ఇక్కడ ఒక యాక్సియల్ ఉంటుంది. ఓకే, 1, 2, 3, 4, 5, 6 ఇలా మనకు యాక్సియల్స్ ఉంటాయి. ఓకే, దీంతో పాటుగా మనకి ఈక్వటోరియల్ కూడా ఉంటాయి ఇక్కడ, దీనికి కూడా రెండు. సో దీనికి చూసినట్లయితే ఇలా ఈక్వటోరియల్ ఉంటుంది, దీనికి ఇలా ఈక్వటోరియల్ ఉంటుంది. ఐఎమ్ నాట్ జస్ట్ మెన్షనింగ్ దిస్. సో ఇవి మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఓకే, రిమెంబర్ దిస్, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు మీకు ఇది ఎప్పుడు చెప్పానంటే మనం సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం గురించి మాట్లాడేటప్పుడు మీకు చెప్పాను, గుర్తుందా? యాంటీ. సో ఇవి రెండు కూడా ట్రాన్స్ పొజిషన్లో ఉంటాయి. ఈ యాక్సియల్ 1, 2 పొజిషన్స్ చూసినట్లయితే ట్రాన్స్, ఇవి రెండు ట్రాన్స్. అలానే ఇవి రెండు కూడా ట్రాన్స్లో ఉంటాయి. ఒకవేళ నేను దీన్ని తీసుకున్నట్లయితే సిస్, ఈక్వటోరియల్ యాక్సియల్ సిస్, ఇలా మనం కంపేర్ చేసాం, మీకు గుర్తుండాలి. ఓకే, సో సార్ ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నారా అంటే రిమెంబర్ సంథింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ సంథింగ్ in cyclohexane, ఇది ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత మీకు ఇది ఉపయోగపడచ్చు. దట్ ఈస్ ద రీజన్. అంటే ఉపయోగపడచ్చు కాదు, పడుతుంది, అందుకు దీని గురించి చెప్తాను. ఇన్ సైక్లోహెక్సేన్ ఈక్వటోరియల్ సబ్స్టిట్యూటెడ్ ఇస్ మోర్ స్టేబుల్. ఏంటిది? ఈక్వటోరియల్ substituted is more stable compared to that of the axial substituted. Axial substituted. గుర్తుపెట్టుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లోరిన్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఏ గ్రూప్స్ ఉన్నాయి? 2 క్లోరిన్ గ్రూప్స్. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే 2 క్లోరిన్ గ్రూప్స్ కనుక ఈక్వటోరియల్లో ఉన్నాయనుకోండి, దిస్ విల్ బీ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద యాక్సియల్ పొజిషన్స్. గుర్తుపెట్టుకోండి. What is it? Equatorial will be more stable compared to that of the axial in terms of in cyclohexane. Okay,
ఈక్వటోరియల్ సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్స్ విల్ బి మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ఆఫ్ ద యాక్సియల్ సబ్స్టిట్యూటెడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఒక క్లోరిన్, ఒకవేళ ఇక్కడ క్లోరిన్ కంటే ఇక్కడ క్లోరిన్ ఇస్ మోర్ స్టేబుల్, ఇక్కడ కంటే ఈక్వటోరియల్ మీద క్లోరిన్ ఇస్ మోర్ స్టేబుల్. ఓకే, లేవు కదా సార్, ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలా? లేదు. సి దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్. మీకు అర్థం అవ్వడం కోసం, కొన్ని విషయాలు అర్థం అవ్వడం కోసం మాత్రమే ఇది చెప్తున్నాను. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ లెర్న్ ఇట్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ మీకు ఇది ఎక్కువ స్టేబుల్. ఎందుకు 6 మెంబర్డ్ రింగే ఫేవర్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలియాలి అని అంటే ఇది తెలియాలి. ఓకే, వై 6 మెంబర్డ్ రింగ్ ఈజ్ మోర్ స్టేబుల్ అంటే ఎందుకని చెప్తారు? వాట్ విల్ యూ గివ్ మీ ద రీజన్? మీకంటే ఒక రీజన్ ఉండాలి కదా సార్, ఇందువల్ల స్టేబుల్ అని చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. ఓకేనా? క్లియర్? వన్ థింగ్, ఐఎమ్ నాట్ able to look at your comment. Sorry. సార్ ఫిజికల్ ఇన్ఆర్గానిక్ ఎప్పుడు పెడతారు సార్? భార్గవ్ ఒక లైవ్ సెషన్ తీసుకుంటాను ఎవ్రీ వీక్. ప్రాపర్గా మీకు టైం టేబుల్ అయితే ఇట్ విల్ బీ పోస్టెడ్ ఇన్ ద కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ ఫినిష్ దట్ ఫర్ షూర్. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్ భార్గవ్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకేనా? నేను నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఐ విల్ పోస్ట్ దెమ్ కంపల్సరీ ఫర్ షూర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈక్వటోరియల్ సబ్స్టిట్యూటెడ్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ఆఫ్ ద యాక్సియల్ సబ్స్టిట్యూటెడ్. సో ఇక్కడ వీటికి ఒక పొజిషన్స్ అంటే ఇలా నెంబరింగ్ చేయొచ్చా వీటిని? సో ఇక్కడ దిస్ ఇస్ ద నెంబర్ 1 కార్బన్ అంటే దిస్ విల్ బి ద సెకండ్ కార్బన్, దిస్ ఇస్ ద థర్డ్ కార్బన్ అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ కార్బన్. ఓకే, సో ఎక్కువగా సైక్లోహెక్సేన్ మనకు చైర్ ఫామ్లోనే ఉంటుంది. ఎందుకు? దిస్ ఇస్ మోర్ స్టేబుల్ కనుక. దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ యాజ్ చైర్ ఫామ్. కానీ కొన్నిసార్లు మనకు బల్కీ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? బల్కీ గ్రూప్స్. ఓకే, ఈ బల్కీ గ్రూప్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ దిస్ బల్కీ గ్రూప్ CH3 అండ్ CH3. దీన్ని మనం టెరిషరీ బ్యూటైల్ అనుకుంటాం. ఓకేనా? ఇటువంటి గ్రూప్ గనక ఇఫ్ ఇట్ ఇస్ ప్రెసెంట్, ఇఫ్ దెర్ ఆర్ 2 గ్రూప్స్, ఇటువంటి 2 గ్రూప్స్, ఓకే, ఇటువంటివి 2 గ్రూప్స్ గనక 1,4 పొజిషన్లో ఉన్నట్లయితే, 1,4 పొజిషన్లో అంటే ఈ పొజిషన్లో అంటే ఈ పొజిషన్లో కూడా ఇంకోటి ఏంటంటే ఒకటి యాక్సియల్ ఒకటి ఈక్వటోరియల్లో ఉండాలి, లేదంటే ఒకటి ఈక్వటోరియల్ ఇంకొకటి యాక్సియల్లో ఉండాలి. అంటే ఈ గ్రూప్ ఒకటి ఇలా ఈక్వటోరియల్ ఒకటి, ఇలా ఒకటి యాక్సియల్లో ఒకటి ఉన్నాయనుకోండి. అలానే లేదంటే ఇక్కడ ఈక్వటోరియల్లో అక్కడ యాక్సియల్లో ఇలాంటి 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి. మనకేం జరుగుతుందంటే ఈ చైర్ ఫామ్ కాస్త ఇట్ విల్ టర్న్ ఇంటూ ట్విస్టెడ్ ఫామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? చైర్ ఫామ్ అనేది ట్విస్టెడ్ ఫామ్లోకి మారిపోతుంది. అంటే ట్విస్టెడ్ ఫామ్ అంటే మనకి ఇనిషియల్గా చైర్ ఫామ్లో ఇలా ఉంటుంది. సో బేసికల్గా మనకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈక్వటోరియల్ అంటే లెట్స్ సే ఇది మన బల్కీ గ్రూప్. ఓకే, ఇక్కడ ఇది మన యాక్సియల్లో ఉంది, ఇక్కడ ఇది మన బల్కీ గ్రూప్. సో ఇది కాస్త ఎలా అయిపోతుందంటే అక్కడ ట్విస్టెడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో ట్విస్టెడ్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది మనకి ఇక్కడ? సో దిస్ ఈజ్ ద ట్విస్టెడ్ ఫామ్ హియర్. గుర్తుందా ఈ ఫామ్ మీకు? సో హియర్ ఇస్ ఈ ట్విస్టెడ్ ఫామ్లో 1,4 పొజిషన్ అంటే చూడండి ఇక్కడ. సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ 1 2 3 4. ఓకే, అలానే ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ కానీ నాకు ఇక్కడ ఇది ఉన్నట్లయితే, సో ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ ఇంకోటి వచ్చేస్తుంది. దీనివల్ల మనకు మినిమం రిపల్షన్స్ ఉంటాయి. బల్కీ గ్రూప్స్లో మాత్రమే ఇది కేస్. అండర్స్టూడ్? ఐఎమ్ జస్ట్ లెట్టింగ్ యూ నో. అర్థమైందా? ఓకే, సో నౌ షల్ వి గో విత్ అండర్స్టాండింగ్ అబౌట్ కాంజుగేషన్. సో కాంజుగేషన్ అంటే ఏంటో చూద్దామా? షల్ ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కాంజుగేషన్? ఎస్, సో కాంజుగేషన్ అంటే ఏంటి? సో ఎనీవన్ కెన్ యూ టెల్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాంజుగేషన్? మీ దృష్టిలో కాంజుగేషన్ అంటే ఏంటి?
I will wait for someone to type it out. Okay, thank you Ramya for responding that you understood. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, అర్థం కాలేదన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను రేపు మీ ముందరకు వస్తాను, అప్పుడైనా మీరు అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వాట్ ఈస్ కాంజుగేషన్? వాట్ డూ యూ థింక్ కాంజుగేషన్ ఇస్? సో కాంజుగేషన్ ఉండాలన్నా కూడా there are certain conditions. What is it? There are certain conditions. The first and foremost important condition ఏంటంటే బేసికల్గా కాంజుగేషన్ ఒక పర్టికులర్ మాలిక్యూల్లో, ఓకే లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఏ మాలిక్యూల్. ఓకే, ఈ మాలిక్యూల్ని కనుక నేను కానీ కాంజుగేటెడ్ మాలిక్యూల్ అన్నాను అనుకోండి. ఓకే, ఇలా ఎప్పుడు పిలుస్తానంటే ఈ మాలిక్యూల్లో గనుక ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కానీ డీలోకలైజ్ అయినట్లయితే. సో బేసికలీ హియర్ కాంజుగేషన్ ఇస్ నథింగ్ బట్ డీలోకలైజేషన్. ఆఫ్ ఎలక్ట్రాన్స్. అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఒకటేంటంటే ఇది సిగ్మా బాండ్లో జరగదు మనకి ఇక్కడ. This will not happen in sigma bond. ఎందుకంటే సిగ్మా బాండ్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. సో ఒక పర్టికులర్ కాంపౌండ్, ఒక ఎక్స్ అనే కాంపౌండ్కి ఒక వై అనే కాంపౌండ్కి మధ్య ఇది ఒక సిగ్మా బాండ్ అయితే దీంట్లో దెర్ ఇస్ ఎ బాండ్ ఫార్మేషన్. సో దీంట్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి. దెర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ సిగ్మా బాండ్ హియర్. ఓకే, ఎస్ శ్రీగిరి, బేయర్ స్ట్రెయిన్ థియరీ, కాంజుగేషన్ అనేది ఉంది. కాంజుగేషన్ ఇస్ దేర్, కానీ బేయర్ స్ట్రెయిన్ థియరీ అనేది మీకు లేదు. కానీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అంటే వెన్ ఎవర్ యూ ఆర్ లుకింగ్ అట్ సమ్ రీఅరేంజ్మెంట్స్, ఓకే యూ విల్ కమ్ అప్, యూ విల్ సీ వై దెర్ ఆర్ సర్టన్ రీఅరేంజ్మెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఈ రింగ్లోనే ఎందుకు జరుగుతున్నాయి అనడానికి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అని అంటే దీని గురించి మీకు తెలియాలి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వడం కోసం మాత్రమే చెప్తున్నాను. నేను ఇలా రాసి ఇలా 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది అని చెప్పాను అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ. ఇలా 6 మెంబర్ రింగ్ ఫామ్ అయిపోతుంది, సో ఇలా అయితే మనకు కాంపౌండ్ వస్తుందని చెప్పాను అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు గెట్ డన్ విత్ ఇట్. కానీ ఏంటంటే అది ఎందుకు అలానే వస్తుంది అని మీకు ఒక రీజన్ తెలియాలి కదా. దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏదైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దాట్ విల్ బి ఓన్లీ రీజన్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వడం కోసమే. మన ఎయిమ్ ఏంటి? సో బేసికలీ వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు చాలా సింపుల్ అనే మాట మీ దగ్గర నుంచి రావాలి. ఓకే, బేసికల్గా ఈ 90 సెషన్స్ అయిపోయే లోపల సార్ ఆర్గానిక్ ఏ సీరియస్లీ ఈజీ టు డూ ఇట్, ఐ ఎంజాయ్ డూయింగ్ ఆర్గానిక్ అనే మాట మీ దగ్గర నుంచి నేను వినాలి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. శ్రీగిరి అర్థమైందా? ఎస్. సో ఇక్కడ మనకు డీలోకలైజేషన్ జరుగుతుంది. సో ఈ డీలోకలైజేషన్ ఏ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే కండిషన్, దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్, ఓకే, more than 2 p orbitals, presence of more than 2 p orbitals in the adjacent atoms, in the adjacent atoms. అంటే దీని అర్థం ఏంటంటే మనకు గనుక ఒకవేళ ఇలా ఒక 3 ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఓకే ఇది ఒక బాండ్ లైన్ అనుకోండి, ఇక్కడ ఈ బాండ్లో ఇది ఒక ఆటం అనుకోండి, ఇది 2వ ఆటం అనుకోండి, ఇది 3వ ఆటం అనుకోండి. ఇలా 3 ఆటమ్స్ మినిమం ఎన్ని? అట్లీస్ట్ మోర్ దాన్ 2. ఓకే, మోర్ దాన్ 2 ఆటమ్స్ అంటే మినిమం ఇస్ 3 ఆటమ్స్ ఉండాలి. దట్ మీన్స్ ఇట్ హాస్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 p ఆర్బిటాల్స్ ఉండాలి. ఎన్ని? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 p ఆర్బిటాల్స్. ఇది మనకు కండిషన్, ఫస్ట్ కండిషన్. ఓకే, అండ్ దిస్ p ఆర్బిటాల్స్ మస్ట్ బీ ప్యారలల్. ఇవి ఎలా ఉండాలి? ఇవి ఈ ఆర్బిటాల్స్ అనేవి ఇట్ మస్ట్ బీ ప్యారలల్, మస్ట్ బీ. సార్ ప్యారలల్లే ఎందుకు ఉండాలి అని అంటే ఈ ఫస్ట్ కాంజుగేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఓకే, సో బేసికల్గా అంటే ఈ 3 ఆటమ్స్, ఈ 3 ఆటమ్స్లో ఇది ఒక p ఆర్బిటాల్, ఇది ఒక p ఆర్బిటాల్, అలానే ఇది ఒక p ఆర్బిటాల్ అన్నాను అనుకోండి. ఇలా 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి.
ఓకే, సో ఈ 3 p ఆర్బిటాల్స్ ఇలా కాంజుగేషన్లో ఓకే, ఇది కాంజుగేషన్లో ఉన్నాయని ఎప్పుడు చెప్తామంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్ మినిమమ్ ఆఫ్ 3 parallel p ఆర్బిటాల్స్ ఆన్ ద అడ్జసెంట్ ఆటమ్స్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది అంటున్నాం. సో డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సింపుల్ కాంపౌండ్ ఒకటి తీసుకుంటాను ఇక్కడ. ఓకే, సో లెట్స్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపౌండ్. ఇక్కడ ఇలా 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకే, సో డబుల్ బాండ్ అంటే ఏంటి? బేసికల్గా p ఆర్బిటాల్స్, అంతే కదా? సో ఇక్కడ మనకి ఒక p ఆర్బిటాల్ పనిచేస్తాను, డబుల్ బాండ్ని తీసేసి ఈ p ఆర్బిటాల్స్ని ఇలా మెన్షన్ చేస్తాను చూడండి. ఇది మన p ఆర్బిటాల్, ఇది మన p ఆర్బిటాల్. ఓకే, అలానే ఇక్కడ కూడా మనకి 1 p ఆర్బిటాల్, థర్డ్ p ఆర్బిటాల్. అంటే యూ హ్యావ్ అన్ ఓవర్లాప్ బిట్వీన్ దిస్. సో వీటి మధ్య ఓవర్లాప్ ఉంది. దిస్ ఇస్ హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ దిస్ అక్రాస్ దిస్ సింగిల్ బాండ్. సో ఇలా ఓవర్లాప్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అయితే ఇంతవరకు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మాత్రమే పరిమితమై ఉన్నాయి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ద హోల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ క్లౌడ్, ఆ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కడున్నాయి? వీటి మధ్య మాత్రమే ఉన్నాయి. మరి ఈ రెండింటికి సంబంధించినంత వరకు వీటి మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేటి మధ్య ఉన్నాయి? వీటి మధ్య మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కాంజుగేషన్ అంటే ఏంటంటే ఈ 2 ఉన్నాయి కదా. సో నౌ హియర్ ఇవి 2 దిస్ బికాస్ జస్ట్ దిస్ 2 ఆర్బిటాల్స్ ఆర్ ఇన్ ప్యారలల్ టు వన్ అనదర్. ఇక్కడ ఏం జరగచ్చు అంటే దిస్ ఆల్సో కుడ్ ఓవర్లాప్ విత్ వన్ అనదర్. ఇది కూడా దే వుడ్ ఓవర్లాప్ విత్ వన్ అనదర్ లైక్ దిస్. ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంతసేపు ఇక్కడ మాత్రమే పరిమితమై ఉన్నది, అవునా? సో ఓన్లీ దేర్ ఇట్ యూస్ టు ఎగ్జిస్ట్. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఏం జరుగుతుందంటే ద ఎలక్ట్రాన్ డెన్సిటీ గెట్స్ డిక్రీజ్డ్ హియర్. ఓకే, ఇక్కడ కొంత డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ కొంత డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ? ఈ సింగిల్ బాండ్ మీదకి వెళ్తుంది. సో మరి ఈ సింగిల్ బాండ్ మీద ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది మనకు కొంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందువల్ల మనకి ఇక్కడ జరిగే లాభం ఏంటంటే, ఓకే, వాట్ హ్యాపన్స్ హియర్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ the electrons gets delocalized. So delocalized అంటే basically the electron density is getting distributed all across this particular molecule. అందువల్ల ఏం జరుగుతుందంటే ఒక మాలిక్యూల్ ఒక స్టెబిలైజేషన్కి గురవుతుంది. Do you understand this? Is this clear? Understood? So conjugation అనేది ఉండాలి అని అంటే you must have parallel p orbitals like this. Only then you will see conjugation here. ఓకే, సో ఇటువంటి ప్యారలల్ p ఆర్బిటాల్స్ ఉంటే మనకి ఇక్కడ కాంజుగేషన్ అనేది ఉంటుంది. సో జస్ట్ లైక్ దిస్. సో ఇది ఏ మాలిక్యూల్? యూ మైట్ ఫర్ మిస్టేక్ హియర్. ఇది ఒక CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH డబుల్ బాండ్, CH2. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవి ప్యారలల్ p ఆర్బిటాల్స్ అన్నాను అని అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? నాకుండే మాలిక్యూల్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి ఏ ప్లేనార్. అంటే కాంజుగేషన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇది ప్లేనార్గా ఉన్నప్పుడు మాత్రమే, అంటే వెన్ ఎవర్ దిస్ ఇస్ ప్లేనార్ అప్పుడు మాత్రమే మనకు కాంజుగేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ అవుట్ ఆఫ్ ద ప్లేన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా ఓవర్లాప్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దిస్ ఓవర్లాప్ ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్ ఫర్ ఏ కాంజుగేషన్ టు అకర్. సో కాంజుగేషన్ జరగాలంటే ఫస్ట్ థింగ్ మాలిక్యూల్, అంటే ఎక్కడైతే ఎంతవరకు అయితే కాంజుగేషన్ జరుగుతుందో అక్కడ ప్లేనారిటీ ఉండాలి. దానికంటే ముందు మినిమమ్ ఆఫ్ 3 p ఆర్బిటాల్స్ దట్ ఆర్ ప్యారలల్ ఉండాలి అన్నమాట. ఓకే, సో బేసికల్గా ఇలానే కాకుండా ఒకవేళ లెట్స్ సే నేను దీన్ని తీసుకున్నాను అనుకోండి, CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 ప్లస్ అన్నాను అనుకోండి. సో ఇది బేసికల్గా ఏంటిది? ఇది ఒక కార్బన్ ఫ్రీ రాడికల్. సో
సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడేమో పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి బేసికల్గా, దిస్ ఈస్ అన్ ఎంటీ p ఆర్బిటాల్ ఇస్ ప్రెసెంట్ హియర్. సో ఇక్కడ మనకి ఏముంది, ఎంటీ p ఆర్బిటాల్. ఓకే, దిస్ ఇస్ దేర్. దాంతో పాటుగా ఇక్కడ డబుల్ బాండ్ అంటే ఏంటి బేసికల్గా, దెర్ ఇస్ వన్ డబుల్ బాండ్ అంటే, ఓకే ఐ విల్ డూ వన్ థింగ్, నేను ఇంకో రకంగా కింద మెన్షన్ చేస్తాను. సో ఈ మాలిక్యూల్ చూసినట్లయితే ఇక్కడ మనకు కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ CH2, సారీ CH2 సింగిల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH2. ఓకే, ఒకటేంటంటే ఇక్కడ ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఎస్, దెర్ ఈస్ ఎ వేకెంట్ ఆర్బిటాల్. సో అలానే దీని పక్కన ఇంకొక రెండన్నా ఉండాలి కదా మినిమం. ఎస్, దెర్ ఆర్ 2 వేకెంట్ ఆర్బిటాల్స్ త్రూ పై బాండ్స్. సో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ ఎ పై బాండెడ్ p ఆర్బిటాల్స్. సో ఇలా మనకి ఇక్కడ ఉంది కదా. సో ఆబ్వియస్గా దెర్ ఈస్ ఇప్పుడు వరకు ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయినది, ఇట్ క్యాన్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూట్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ రీజియన్ ఆల్సో. అర్థమైందా? సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పై అండ్ పాజిటివ్ ఛార్జ్ కాంజుగేషన్, పాజిటివ్ ఛార్జ్ కాంజుగేషన్ అని పిలుస్తాం. ఓకే, అండ్ అలానే దీన్ని ఏమని పిలుస్తామంటే పై పై కాంజుగేషన్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం, పై పై కాంజుగేషన్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ కండిషన్ దట్ ఈస్ నీడెడ్ హియర్. సో ఇలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ కాంజుగేషన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పై పాజిటివ్ ఛార్జ్ కాకుండా యూ కెన్ హ్యావ్ పై అండ్ ఫ్రీ రాడికల్ కాంజుగేషన్, అంటే ఒక డబుల్ బాండ్ విత్ వన్ ఫ్రీ రాడికల్. అలానే యూ కెన్ హ్యావ్ పై అండ్ నెగటివ్ ఛార్జ్ కాంజుగేషన్, ఓకే. అలానే యూ కెన్ హ్యావ్ సిమిలర్లీ పై అండ్ లోన్ పేర్ కాంజుగేషన్. ఏంటిది, పై అండ్ లోన్ పేర్ కాంజుగేషన్. సో ఇలా రకరకాల కాంజుగేషన్స్ అయితే ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద కండిషన్ టు హ్యావ్ ఏ కాంజుగేషన్. అండర్స్టూడ్? సో బేసికల్గా అంటే ఒక ఎగ్జాంపుల్ దీనికి రాస్తాను చూడండి. సో దీనికి ఎగ్జాంపుల్ రాసినట్లయితే హియర్ CH2 డబల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH2 ఫ్రీ రాడికల్. సో ఫ్రీ రాడికల్ కూడా ఒక ఎంటీ p ఆర్బిటాల్లోనే ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద p ఆర్బిటాల్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ CH2 డబల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH2 విత్ ఎ నెగటివ్ ఛార్జ్. ఓకే, అండర్స్టూడ్? అలానే ఇక్కడ CH3 డబల్ బాండ్, సింగిల్ బాండ్, OH. మనకు ఆక్సిజన్ మీద ఇప్పుడు లోన్ పేర్స్ ఉన్నాయి కదా. సో దేర్ ఆర్ లోన్ పేర్స్ ఆన్ ఆక్సిజన్. సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ కాంజుగేషన్. అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంజుగేషన్. సో ఈ కాంజుగేషన్ అనేది ఉంటే మనకి ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్ అవుతాయి. సో డీలోకలైజేషన్ జరిగితే దట్ విల్ లీడ్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. సో ఇలా స్టెబిలిటీ, ఎందుకు స్టెబిలిటీ పెరుగుతుంది, ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ కాస్త కొంతసేపటి వరకు అక్కడున్న నెగిటివ్ ఛార్జ్ కదా, ఇట్ ఈస్ గెటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అక్రాస్ దిస్ పర్టికులర్ కాంజుగేషన్. సో అందువల్ల అది స్టెబిలైజేషన్కి లీడ్ చేస్తుంది అనమాట. అండర్స్టూడ్? క్లియర్? అర్థమైందా? Tell me in the chat box, yes sir, understood about conjugation. మీకు అర్థమైనట్లయితే we will solve some few questions, then we will go to resonance. Did you understand this part? Clear? Harshi, Bhavana, Ramya, Arjun, Srigiri, Durga. Once you guys say yes, so ఒక మెసేజ్ నేను చూసినట్లయితే then I will go to the next one. Okay, awesome. Shall we do it? So, yes sir, understood about conjugation. Awesome guys. Awesome. So let's do few questions here.
సో ఇప్పుడు చూడండి ఇక్కడ బాగా గమనించండి. Now, which of the following molecules have conjugation, which do not have conjugation? ఒకవేళ కాంజుగేషన్ ఉంటే ఎంతవరకు ఉందో చెప్పగలరా? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వీటిలో కాంజుగేషన్ ఉందా లేదా? ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఓకే, అలానే ఇక్కడ సిక్స్త్ వన్, సెవెంత్ వన్. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ కాంజుగేషన్ ఉందా? గమనించండి, కండిషన్ ఏంటి? 3 p ఆర్బిటాల్స్ మస్ట్ బి ప్యారలల్. ఓకే, సో ఒకటి ఏంటంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. సో ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఒక p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. ఎస్, దిస్ ఇక్కడ 100% ఇట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ డిసైడ్ ఇట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, p ఆర్బిటాల్ ఉంది, p ఆర్బిటాల్ ఉంది, p ఆర్బిటాల్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కాంజుగేషన్ అనేది ఉంది. మరి ఇక్కడ హౌ అబౌట్ ద సెకండ్ వన్? మీరు ఆన్సర్స్ చెప్పండి, ఐ విల్ జస్ట్ కీప్ రైటింగ్. సో అంటే ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఆర్ ఇన్ కాంజుగేషన్, అంతేనా? 4 కార్బన్స్ ఆర్ ఇన్ కాంజుగేషన్. మరి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక p ఆర్బిటాల్ ఉంది, 2 p ఆర్బిటాల్స్. మరి థర్డ్ p ఆర్బిటాల్ ఉందా ఇక్కడ? లేదు. పోనీ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ థర్డ్ p ఆర్బిటాల్ ఉందా? లేదు. హెన్స్ నో కాంజుగేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి సో దెర్ ఇస్ నో కాంజుగేషన్. మరి ఇక్కడ చూడండి. సరే పోనీ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు కాంజుగేషన్ లేదు? ఉన్నాయి కదా, p ఆర్బిటాల్, p ఆర్బిటాల్, p ఆర్బిటాల్. There are 3 p orbitals, correct? Then why there is no conjugation here? That is the question. చెప్పగలరా? Why do you think there is no conjugation in the third case? మీకు గుర్తున్నట్లయితే మనం క్యుములేటివ్లో, ఓకే, మనకు ఉండే ఒక p ఆర్బిటాల్ ఏమో ఈ ప్లేన్లో ఉన్నట్లయితే ఇంకొక p ఆర్బిటాల్స్ ఈ ప్లేన్లో ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ ప్యారలల్. ప్యారలల్ అంటే ఇలా ఉండాలి, ఓకే. కానీ మనకు క్యుములేటివ్ డైన్స్ అంటే ఇక్కడ ఈ క్యుములేటివ్ డైన్స్ థర్డ్ వన్లో ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇలా ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ ప్యారలల్. ఒక డబుల్ బాండ్ ఏమో ఈ ప్లేన్లో ఉంది, ఇంకొక డబుల్ బాండ్ ఏమో ఈ ప్లేన్లో ఉంది. ఆబ్వియస్గా నో కాంజుగేషన్ హియర్, గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఈస్ నో ప్యారలల్ p ఆర్బిటాల్, నో ప్యారలల్ p ఆర్బిటాల్. అందుకనే మనకి ఇక్కడ కాంజుగేషన్ ఉండదు. అండర్స్టూడ్? క్లియర్? విచ్ వన్ అర్జున్? దేని గురించి అడుగుతున్నావు అర్జున్? మనకు సింగిల్ బాండ్ అంటే p ఆర్బిటాల్ ఉండాలి కదా అర్జున్. సో ఇదేంటంటే ఇక్కడ CH2 గ్రూప్ ఉంది. సో మనకు ఈ కార్బన్ అనేది 2 సిగ్మా బాండ్స్, 2 కార్బన్స్తో పాటుగా 2 హైడ్రోజన్స్తో సిగ్మా బాండ్స్ ఫామ్ అయిపోతుంది. మరి ఇక్కడ నుంచి p ఆర్బిటాల్ ఎక్కడ వస్తుంది మనకి ఇక్కడ? అంటే ఈ కార్బన్లో ఉండే 4 కూడా sp3 హైబ్రిడైజేషన్ ఉంటాయి, ఆల్రెడీ sp3 హైబ్రిడైజేషన్ అయి ఉంటాయి. సో దెర్ ఇస్ నో p ఆర్బిటాల్ హియర్, దెన్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో కాంజుగేషన్. అంతే కదా? అండర్స్టూడ్? సో మనకు p ఆర్బిటాల్ ఉంటే అప్పుడు కాంజుగేషన్ అనేది ఉంటుంది. సో పోనీ ఇక్కడ చూసినట్లయితే ఎస్ ఇక్కడ ఉంది. సో మనకు ఈ కార్బన్స్, ఇక్కడ నేను గ్రీన్గా మెన్షన్ చేసే ప్రతి కార్బన్స్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో 1 2 3 4 5 ఇక్కడ వరకు మనకు కాంజుగేషన్ ఉంది చూడండి కావాలంటే. సో ఎలా ఇక్కడ కాంజుగేషన్ ఉంది? దీంట్లో p ఆర్బిటాల్ ఉందా, దీంట్లో p ఆర్బిటాల్ ఉందా, దీంట్లో p ఆర్బిటాల్, p ఆర్బిటాల్, p ఆర్బిటాల్. సో అందుకనే ఓవరాల్గా ఇక్కడ వరకు కాంజుగేషన్ 1 2 3 4 5. సో ఇక్కడ 5 కార్బన్స్ వరకు మనకి ఇక్కడ కాంజుగేషన్ ఉంది. అండర్స్టూడ్? ఎస్. నందిని ఫిఫ్త్ వన్ చూడు. మరి ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సారీ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ చార్జ్, అగైన్ నెగిటివ్ చార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇక్కడ ఓవరాల్ ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది. దెర్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ అబౌట్ దిస్ స్ట్రక్చర్. ఎవరైనా గెస్ చేయగలిగితే, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఎవ్రీ కార్బన్ హియర్? ఇక్కడ మీకు కనిపించే ప్రతి కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటో చెప్పగలరా?
సో ఫస్ట్ థింగ్ మనం నేర్చుకునే దాని ప్రకారం ఇది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇంకో హైడ్రోజన్ ఉంటుంది ఇలా. సో 1 2 3 sp2. సో ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్, ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్, ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్. మరి ఇక్కడ ఒక కార్బానైన్ ఉంది కదా, అంటే ఇక్కడ ఇంకో హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ కనుక మనం మెథడ్ ఏదైతే ఉందో యాజ్ పర్ అవర్ మెథడ్ ఏంటి, 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ 4 వ్యాలెన్స్తో పాటు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అయింది అక్కడ, ఒక సిగ్మా ఒక కార్బన్తో, అలానే అంటే ఇదొక సిగ్మా ఇదొక సిగ్మా ఇదొక సిగ్మా అంటే 3 సిగ్మా. సో ఇదొక సిగ్మా ఫామ్ అయింది, ఇదొక సిగ్మా ఫామ్ అయింది. దీంతో పాటు మనకు ఒక లోన్ పేర్ ఉంది కదా, ఎస్, అంటే టోటల్గా 3 సిగ్మా ప్లస్ 1 లోన్ పేర్ ఉన్నాయి. అంటే మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది కాబట్టి దీని హైబ్రిడైజేషన్ sp3 రావాలి, అంతేనా? అంటే ఇక్కడున్న కార్బన్ హైబ్రిడైజేషన్ ఎంత 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 వస్తుంది ఇక్కడ హైబ్రిడైజేషన్, sp3 అవ్వాలి, అవునా? దిస్ ఇస్ వాట్ ఇట్ షుడ్ గెట్, రైట్? ఇస్ ఇట్ రైట్? sp3 అవ్వాలి కదా, ఎస్. సో sp3 అవ్వాలి, కానీ ఈ కేసులో మాత్రం ఇది sp3 అవ్వదు. ఏమవ్వదు? ఇది sp3 అవ్వదు. మరి ఎందుకు అవ్వదు సార్, ఎందుకు అవ్వదు? సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, ఇక్కడున్న కార్బన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ కార్బన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ కాంజుగేషన్ హియర్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అంటే పీపీపీ కాంజుగేషన్. సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఈ కేసులో, ఈ స్పెషల్ కేసులో ఇది sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వకుండా sp2 హైబ్రిడైజేషన్ మాత్రమే అవుతుంది. అంటే ఈ 3 సిగ్మాలు మాత్రమే హైబ్రిడైజేషన్ గురవుతుంది, ది అండర్గో హైబ్రిడైజేషన్. వెరాజ్ ఈ లోన్ పేర్ ఉంటుంది చూసినారా, ఇట్ డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్, డు నాట్ అండర్గో. ఎందుకు హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వట్లేదు అని అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఓకే, బేసికల్గా ఇది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే పై బాండ్స్ ఫామ్ అవ్వలేదు, ఒక డీలోకలైజేషన్ అనేది అవ్వదు. ఓన్లీ పీ బాండ్స్ పీ ఆర్బిటాల్స్ మాత్రమే డీలోకలైజ్ అవుతాయి యాజ్ పర్ ద కండిషన్ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే, మినిమం 3 ప్యారల్ పీ ఆర్బిటాల్స్ ఉంటే హైబ్రిడైజేషన్ అవుతాయి. సో అదే కనుక ఇక్కడ కనిపించే మాలిక్యూల్లో మనకు కనుక ఈ లోన్ పేర్ కనుక హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇవి ఎక్కడుంటాయి, కంపల్సరీ పీ ఆర్బిటాల్ లోపలే ఉంటాయి. ఇవి కంపల్సరీ అప్పుడు పీ ఆర్బిటాల్ లోపల ఉంటాయి. సో అప్పుడు పీ ఆర్బిటాల్ డబుల్ బాండ్ కాంజుగేషన్ వస్తుంది. అందుకనే ఇక్కడ కాంజుగేషన్ ఉంటుంది. ఎందువల్ల కాంజుగేషన్ వచ్చింది, ఇక్కడున్న కార్బన్ ఏదైతే sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వాలో అది sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వకుండా sp2 మాత్రమే అవుతుంది. ఎందుకంటే కాంజుగేషన్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. అర్థమైందా? మరి కాంజుగేషన్ స్టెబిలిటీని ఎలా పెంచుతుంది, దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఎ మినిట్. ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? ఓకే, సో హెన్స్ ఇక్కడ కాంజుగేషన్ వస్తుంది కాబట్టి ఇది sp3 అండర్గో అవ్వకుండా sp2 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది అనమాట. ఇస్ దిస్ అండర్స్టూడ్, క్లియర్? ఓకే, మరి ఇక్కడ చూడండి. సో దెన్ హౌ అబౌట్ దిస్ వన్? సో ఇక్కడ కూడా మనకు కాంజుగేషన్ ఉంది. ఏంటి, ఇక్కడ పీ ఆర్బిటాల్ ఉందా, ఇక్కడ పీ ఆర్బిటాల్. సో హియర్ ఆల్సో దిస్ డబుల్ బాండ్ పీ ఆర్బిటాల్. సో హెన్స్ దెర్ ఇస్ కాంజుగేషన్ హియర్. సో దీంట్లో కూడా పీ ఆర్బిటాల్ ఉంటుందా? సో డబుల్ బాండ్ అంటే ఇక్కడ పీ ఆర్బిటాల్ పీ ఆర్బిటాల్ పీ ఆర్బిటాల్ పీ ఆర్బిటాల్. అంటే ఇక్కడ మనకు కాంజుగేషన్లో ఏమేమి ఉన్నాయి, 3 కార్బన్స్తో పాటు 1 ఆక్సిజన్ కూడా కాంజుగేషన్. అంటే టోటల్ ఈ 4 ఆటమ్స్ కూడా కాంజుగేషన్లో ఉన్నట్టు. మరి ఇక్కడ ఆల్ ద 5 కార్బన్స్ ఆర్ ఇన్ కాంజుగేషన్. అండర్స్టూడ్, క్లియర్? ఇది ఎక్సెప్షనల్ కేస్, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ దట్. మరి హౌ అబౌట్ ద 7th వన్? ఎస్, 7th వన్లో కూడా మనకి ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి ఈ లోన్ పేర్స్ అనేవి పీ ఆర్బిటాల్స్. అంటే ఇక్కడ కూడా చూడండి, ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ దిస్. మనకు వాటర్లో అయితే నార్మల్గా హైడ్రోజన్ హైడ్రోజన్. ఓకే, ఇది ఎందుకు చెప్తానండి, ఇదే మాలిక్యూల్ ఈ కేసులో ఎవరైనా ఆక్సిజన్ యొక్క హైబ్రిడైజేషన్ అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి.
సో ఆక్సిజన్ హైబ్రిడైజేషన్ అడిగితే మీరు ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 ఇట్లాంటివి 6 వేసుకొని ఇది 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, దాంతోపాటు ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్ అని మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్. సో ఇక్కడ 100% అనేది ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, కానీ ఇక్కడ మీకు కనిపించే ఆక్సిజన్ ఉంది చూసారా, ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా ఈ కాంజుగేషన్ అనేది పాసిబుల్ అవ్వాలంటే మనకి ఇక్కడ p ఆర్బిటాల్ ఉండాలి. అంటే కాంజుగేషన్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. అంటే ఎక్కడైతే కాంజుగేషన్కి ఛాన్స్ ఉంటుందో అక్కడ అది కాంజుగేషన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో కాంజుగేషన్ అవ్వాలంటే మనకి మినిమం 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి. మళ్ళీ కాబట్టి ఆక్సిజన్లో 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా, సో 2 లోన్ పేర్స్ న్యాయంగా తీసుకుంటే ఈ కార్బన్ కూడా మనకు sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వాలి ఇక్కడ, అవునా? కానీ ఈ కేసులో ఇది sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వదు. మరి ఏ హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుందంటే ఒక లోన్ పేర్ ఏదైతే ఉందో అది అన్హైబ్రిడైజ్డ్గా ఉండి మిగతావన్నీ హైబ్రిడైజ్ అవుతాయి. అందువల్ల ఇక్కడ sp2 హైబ్రిడైజేషనే వస్తుంది. ఈ లోన్ పేర్ ఏం చేస్తుందంటే ప్యూర్ p ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఇది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, సారీ కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఏ డబుల్ బాండ్ లోన్ పేర్ కాంజుగేషన్. సో ఎప్పుడైనా సరే ఇలా లోన్ పేర్స్ ఉన్నా కూడా sp3 హైబ్రిడైజ్డ్ atom will become sp2 hybridization to give that lone pair for the bonding. అర్థమైందా? Is this clear? Understood? Do you have any doubts still here? ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ మ్యాండేటరీగా sp3, ఎందుకంటే ఇక్కడ కాంజుగేషన్ అనేది లేదు, ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి ఇదైతే జరగదు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం వాట్ ఇస్ ఇట్, కంపల్సరీ మనకి ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ ఈ ఆక్సిజన్కి వస్తుంది. మనం sp3 అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ డబల్ బాండ్ వల్ల కాంజుగేషన్ ఉండడం వల్ల ఈ కాంజుగేషన్ ఉండడానికి మనకు ఒక లోన్ పేర్ అనేది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే మినిమం 3 p ఆర్బిటాల్స్ ఉండాలి. సో ఈ మినిమం 3 ఆర్బిటాల్స్ తీసుకోవడం కోసం ఏం చేస్తుందంటే ఒక లోన్ పేర్ అనేది హైబ్రిడైజేషన్లో ఇక్కడ ఇన్వాల్వ్ కాకుండా అలానే ఉంచేసి మిగతావి 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్ అంటే sp2 హైబ్రిడైజేషన్కి ఇది గురవుతుంది. అర్థమైందా? క్లియర్? ఓకే, 5th వన్. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ వర్షిని. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే మనకు 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో బేసికల్గా ఏంటంటే sp2 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 మనం ఏమనుకుంటామంటే ఇక్కడ వరకే కాంజుగేషన్ ఉంది అనుకుంటాం. సో ఇక్కడంతా కాంజుగేషన్ ఉంది అని అనుకుంటాం, ఇక్కడ వరకే కాంజుగేషన్ ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నెగిటివ్ ఛార్జ్లో కూడా ఒక p ఆర్బిటాల్ అనేది తీసుకుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఒక రింగ్లో కనుక కంప్లీట్ కాంజుగేషన్ ఉన్నా కూడా దట్ విల్ స్టెబిలైజ్ ద మాలిక్యూల్. ఓకే, సో కంప్లీట్ కాంజుగేషన్ ఉన్న స్టెబిలైజేషన్కి గురవుతుంది. సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఈ రింగ్ మొత్తాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఈ పై బాండ్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ మొత్తాన్ని డీలోకలైజ్ చేయడానికి ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న కార్బన్ ఏదైతే ఉందో ఇది sp3 న్యాయంగా ఎత్తుకుంటే sp3 అవ్వాలి. కానీ ఇది sp3 అవ్వకుండా ఒక లోన్ పేర్ ఏదైతే దీనికి ఉందో ఆ లోన్ పేర్ని కాంజుగేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి ఈ లోన్ పేర్ని అలానే ఉంచేసి మిగతా 3 మాత్రమే కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అందుకనే ఎప్పుడైనా మిమ్మల్ని హైబ్రిడైజేషన్ గురించి అడిగితే అక్కడ ఏదైనా మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఏదైనా కాంజుగేషన్ ఉందా అనే విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ కాంజుగేషన్ ఉంటే మనం నేర్చుకున్న దానికి విరుద్ధంగా జరగచ్చు. విరుద్ధంగా ఇక్కడ చూడండి, ఇలా ఇలా. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా అయితే మనం తెలుసుకుంటాం. అంటే ఇలా హైబ్రిడైజేషన్ ఇంకా ఉన్నాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లాస్ట్లో నేను ఒక ఎక్సర్సైజ్ కూడా డ్రాప్ డౌన్ చేశాను. ఐ విల్ మేక్ యూ లెర్న్ అబౌట్ దట్ ఎక్సర్సైజ్. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉందా? సో ఇక్కడ కూడా మనకి 1 p ఆర్బిటాల్, సో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. సో ఇక్కడ వరకు కాంజుగేషన్ ఉంది. ఓకే, పోనీ మరి ఇక్కడ ఉందా? సారీ, మరి ఇక్కడ కాంజుగేషన్ ఉందా దీనికి? ఎస్, కంప్లీట్ రింగ్ కాంజుగేషన్ అంటే స్టెబిలైజేషన్ విల్ బీ మోర్. సో ఇక్కడ కూడా ఈ p ఆర్బిటాల్ ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకు సింగిల్, ఇది ఒక ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ సింగిల్, ఈ 1 ఎలక్ట్రాన్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ప్యూర్ p ఆర్బిటాల్లో ఈ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉత్త sp2 హైబ్రిడైజేషన్ మాత్రమే ఈ కార్బన్ ఇన్వాల్వ్ అవుతుంది. మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం
ఎందుకంటే ఈ కార్బన్ 1 2 3 4 కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ కార్బన్లో. చూసినట్టయితే ఒక హైడ్రోజన్తో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, అలానే ఇంకొక కార్బన్తో ఒక సిగ్మా, ఇంకొక కార్బన్తో ఇంకొక సిగ్మా. ఈ ఒక్క ఎలక్ట్రాన్ మాత్రం ఏం జరుగుతుంది, సారీ ఈ ఒక్క ఎలక్ట్రాన్ అసలు ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది, ఒకవేళ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయితే ఉండదు. సో ఆబ్వియస్గా ఈ ఒక్క ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ప్యూర్ p ఆర్బిటాల్లో ఉంటుంది. సో నౌ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ p ఆర్బిటాల్. సో ఓవరాల్ కాంజుగేషన్, సో ఇక్కడ కూడా మనకు కాంజుగేషన్ ఉంటుంది. అండర్స్టూడ్? ఓకే అర్జున్, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్కి వచ్చేసరికి ఇక్కడ p ఆర్బిటాల్ p ఆర్బిటాల్ p ఆర్బిటాల్ p ఆర్బిటాల్ p ఆర్బిటాల్. సో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్. ఇది ఓవరాల్ కాంజుగేషన్. అందుకని ఇక్కడ మనకు ఉంటుంది అర్జున్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే ఫైన్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి, ట్రిపుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఇక్కడ ఉంటుందా? డూ యూ థింక్ దర్ ఇస్ అ పాసిబిలిటీ హియర్? ఎస్, అబ్సల్యూట్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే దీంట్లో మనకు ఈ ట్రిపుల్ బాండ్లో మనకు 2 రకాల p ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఒకవేళ ఇది నేను ఇలా ఒక ట్రిపుల్ బాండ్ ఎప్పుడన్నా గీసాను అనుకోండి. ఓకే, సో ఈ ట్రిపుల్ బాండ్ అంటే ఇక్కడ ఇది నా సిగ్మా బాండ్. ఓకే, ఒక p ఆర్బిటాల్స్ ఏమో ఈ ప్లేన్లో ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొక సెట్ ఆఫ్ p ఆర్బిటాల్స్ ఏమో ఈ ప్లేన్లో ఉంటాయి, హారిజాంటల్లో ఉంటాయి, ఇలా హారిజాంటల్లో. సో దిస్ ఏదో వీటిలో ఒక సెట్ ఆఫ్ p ఆర్బిటాల్స్ విల్ బి ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్. సో అందుకనే ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్, ఇక్కడ p ఆర్బిటాల్. సో దిస్ హోల్ థింగ్ ఈజ్ అండర్ కాంజుగేషన్. ఇక్కడ కూడా మనకి ఇది కాంజుగేషన్లో ఉన్నట్లు. అర్థమైందా? ఇంతకుముందు క్యుములేటివ్లో ఉండదు. ఎందుకు క్యుములేటివ్లో అయితే ఉండదు చూడండి, ఇక్కడ క్యుములేటివ్లో మాత్రం ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే మాత్రం ఇక్కడుండే 2 మాత్రం డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. బట్ దిస్ వన్ ప్లేన్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్. అందుకనే ఇక్కడ మనకి ఉంటుంది. అండర్స్టూడ్? క్లియర్? ఓకే ఫైన్. Arjun, which one are you talking about? A question, Arjun. Please tell me the number. Chudu, which one are you talking about? I'll explain it again. ఈ అన్హైబ్రిడైజేషన్ గురించి నేను మళ్ళీ లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం, వాటి గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్కడైతే కాంజుగేషన్ అది మీరే గెస్ చేయాలి. ఇక్కడ ఈ 2 కేసెస్ చెప్పాను కదా, ఇది లాజిక్గా తీసుకొని అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ మీరే గెస్ చేయాలి. ఓకే, వీ విల్ సాల్వ్ ద క్వశ్చన్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండర్స్టూడ్? మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ కానీ మనం కానీ గమనించినట్లయితే, ఓకే, హియర్ ఆల్సో కాంజుగేషన్ ఇస్ ప్రెజెంట్. ఓకే, మరి ఎక్కడ ఎలా కాంజుగేషన్ ఉంది అంటే, సో హియర్ ఇఫ్ యూ నోటీస్ ఈ 4 కాంజుగేషన్లో ఉన్నాయా? కరెక్ట్. సో దిస్ ఆర్ ఇన్ కాంజుగేషన్, అవునా? దిస్ 3 ఆర్ ఇన్ కాంజుగేషన్, 3 కార్బన్ ఆటమ్స్. అలానే ఇవి కూడా కాంజుగేషన్లో ఉన్నాయి. దట్ మీన్స్ ఇది కూడా కాంజుగేషన్లో ఉన్నాయి. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే క్రాస్ కాంజుగేషన్ అంటాం. ఏమని పిలుస్తాం? క్రాస్ కాంజుగేషన్. అంటే ఇక్కడ కాంజుగేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా కాంజుగేషన్ ఉంటుంది. అందుకే దీన్ని మనం క్రాస్ కాంజుగేషన్ అని పిలుస్తాం. అండ్ సిమిలర్గా ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ వరకు ఒక కాంజుగేషన్ ఉంటుంది, వెరాస్ హియర్ యూ విల్ హ్యావ్ 1 more కాంజుగేషన్. సో దీన్ని కూడా మనం క్రాస్ కాంజుగేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇలా డీలోకలైజ్ అవుతుంది, ఇలా కూడా డీలోకలైజ్ అవుతుంది. ఓకే, అండ్ ద సేమ్ లాజిక్ హియర్ ఆల్సో. సో ఇక్కడ కూడా మనకు ఇక్కడ వరకు ఒక కాంజుగేషన్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఇంకొక కాంజుగేషన్ ఉంటుంది. దీన్ని కూడా మనం క్రాస్ కాంజుగేషన్ అని పిలుస్తాం. ఓకే, అండర్స్టూడ్? అండ్ సిమిలర్లీ హియర్ ఆల్సో. సో హియర్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఇలా కాంజుగేషన్ ఇక్కడ ఎట్టొచ్చింది అసలు? సో ఇఫ్ యూ నోటీస్ హియర్ మనకి ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి. సో ఇక్కడ డబుల్ బాండ్ లోన్ పేర్ కాంజుగేషన్. అలానే ఇక్కడ కూడా మనకి
ఈ లోన్ పేర్ ఇస్ ఇన్ అగైన్ కాంజుగేషన్ విత్ దిస్ పర్టికులర్ డబుల్ బాండ్ ఆల్సో. ఇక్కడ కూడా క్రాస్ కాంజుగేషన్, అంటే ఒకటే ఆటం నుంచి రెండు పక్కలకి మనకు కాంజుగేషన్ అయితే ఉన్నాయి. సో ఇటువంటి వాటిని మనం క్రాస్ కాంజుగేషన్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? This is not total conjugation. This is in conjugation with this and this is in conjugation with this. So రెండు రకాల కాంజుగేషన్స్ ఉన్నాయి. ఇటు పక్కకి కాంజుగేషన్ ఉంది, అటు పక్కకి కూడా కాంజుగేషన్ ఉంది అన్నమాట. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ థింగ్, లెట్స్ టాక్ అబౌట్ రెజనెన్స్. ఓకే, సో ఈ రెజనెన్స్ అనేది ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ ద డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. వాట్ ఈస్ ఇట్? సో బేసికలీ దిస్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ కాంజుగేషన్. సో మనకు గనుక ఆటమ్స్ గనుక కాంజుగేషన్లో ఉన్నట్లయితే, ఓకే, ఈ రెజనెన్స్కి కండిషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కాంజుగేషన్ ఉండాలి. సో ఇలా కాంజుగేషన్ ఉన్న దానివల్ల ఏం జరుగుతుంది? ద ఎలక్ట్రాన్స్ విల్ అండర్గో డీలోకలైజేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ రెజనెన్స్. డీలోకలైజేషన్ ఆఫ్ this p electrons, okay, is nothing but resonance. Do you understand this? Sir, class eppudu aipoyiddi? Okay, the class will go till 40 more minutes. 30 to 40 more minutes we will end the class. Okay na? Clear? Percy, is it okay? Fine. So దీన్ని మనం resonance అని పిలుస్తాం. Okay, do you have any doubt till here? So this is basically delocalization of this p electron. So basically కాంజుగేషన్ ఉన్నట్లయితే రెజనెన్స్ ఉంటుంది. సో ఈ రెజనెన్స్ అంటే ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ బెంజీన్. ఇక్కడ ఇది బెంజీన్ రింగ్, దీన్ని మనం ఏమని పిలుస్తాం? బెంజీన్ రింగ్. ఓకే, సో ఇక్కడ నంబరింగ్ చేశాను అనుకోండి, ప్రతి కార్బన్, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్. ఓకే, సో ఇలా 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ దీంట్లో మనకు p ఆర్బిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో హియర్ ఆల్సో దెర్ ఇస్ p ఆర్బిటల్, p ఆర్బిటల్, p ఆర్బిటల్, p ఆర్బిటల్, p ఆర్బిటల్, p ఆర్బిటల్. అంటే ఇక్కడ అన్నిటికీ కూడా కాంజుగేషన్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కాంజుగేటెడ్ రింగ్. అవునా? దిస్ ఈస్ ఎ కంప్లీట్ కాంజుగేటెడ్ రింగ్. సో ఈ రింగ్లో, ఓకే, ఈ రెండు p ఆర్బిటాల్స్ ఎలా అయితే ఓవర్లాప్ అవడానికి ఛాన్స్ ఉందో, ఓకే, ఈ రెండు కూడా ఎలా అయితే నేను ఇక్కడ మీకు చూపించాను, గుర్తుందా? ఐ హ్యావ్ షోన్ యూ హియర్. ఈ రెండు p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఈ రెండు ఓవర్లాప్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇది మొత్తం ఇలా డీలోకలైజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ రెండు 1 6 ఆర్బిటాల్స్ ఎలా అయితే ఓవర్లాప్ అవడానికి ఛాన్స్ ఉందో, దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ 1 2 ఆర్బిటాల్స్ ఆల్సో. అంటే ఇక్కడ కనిపించే ఆర్బిటాల్స్లో దిస్ 1 2 could also form this pi bonds. ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది కదా. సో ఎలా అయితే ఇది బాండ్ ఫార్మేషన్ p బాండ్ ఫార్మ్ అవ్వగలదు, ఇక్కడ కూడా p బాండ్ అనేది ఇలా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్? 1 2 3 4 5 6. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డూ యూ థింక్ దిస్ అండ్ దిస్ స్ట్రక్చర్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్? ఇవి రెండు ఒకటే కాదా? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ కార్బన్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ 1 2కి సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ 1 2కి ఏముంది? డబుల్ బాండ్ ఉంది. కరెక్ట్? 1 2 ఇక్కడేమో సింగిల్ బాండ్, ఇక్కడేమో డబుల్ బాండ్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ దిస్ డబుల్ బాండ్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్. అంటే ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఈ p ఆర్బిటాల్స్తో మళ్ళీ ఓవర్లాప్ అవడానికి ఛాన్స్ ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ కాంజుగేషన్, ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి? ఓవరాల్గా ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా డబుల్ బాండ్ క్యారెక్టర్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఈ స్ట్రక్చర్స్ రెండు కూడా మనకు న్యాచురల్గా నేచర్లో చూసినట్లయితే ఈ రెండు స్ట్రక్చర్స్ అనేది డు నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్. ఏంటిది? దే డు నాట్ ఎగ్జిస్ట్. ఈ రెండు స్ట్రక్చర్స్ దే డు నాట్ ఎగ్జిస్ట్. అసలు ఎగ్జిస్ట్ అవ్వవు. నేచర్లో అసలు ఈ స్ట్రక్చర్సే ఉండవు. కానీ ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే, ఓకే, దే ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ రెజనెన్స్ హైబ్రిడ్.
రెజనెన్స్ హైబ్రిడ్ అని పిలుస్తాం. వీటిని కెనానికల్ స్ట్రక్చర్స్ అంటాం. కెనానికల్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని కూడా కెనానికల్ స్ట్రక్చర్స్ అంటాం. సో బేసికల్గా ఈ రెజనెన్స్ హైబ్రిడ్ అంటే ఏంటంటే ఈ 6 మెంబర్డ్ రింగ్ ఇలానే ఉంటుంది, కానీ దీంట్లో ఉండే p ఆర్బిటాల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ ఓవర్లాప్, ఇవన్నీ కూడా ఓవరాల్గా డీలోకలైజ్ అయిపోతాయి. ఇలా అంటే మొత్తానికి ఇలా స్ప్రెడ్ అవుట్ అయిపోతాయి. సో ఇందువల్ల ఏం జరుగుతుందంటే స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? సో ఇలా డీలోకలైజేషన్కి గురవడం వల్ల మనకి ఇక్కడ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అండర్స్టూడ్? ఓకే, మరి ఇలా ఉంటుంది అనడానికి ప్రూఫ్ ఏంటి సార్ అని మీరు నన్ను అడగచ్చు. ఓకే, సో మనం కనుక ఎక్స్పెరిమెంటల్గా చూసినట్లయితే, సో నార్మల్గా ఇది కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. ఓకే, ఇది ఒక కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. సో కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, సో ఒకటేంటంటే ఇది sp2 హైబ్రిడైజ్డ్, ఇది కూడా sp2 హైబ్రిడైజ్డ్, ఇవన్నీ sp2 హైబ్రిడైజ్డ్. ఓకే, సో మనకు ఇక్కడేమో సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడేమో డబుల్ బాండ్ ఉంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? మనకు తెలిసిన విషయం, బాండ్ ఆర్డర్ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ పర్టికులర్ మాలిక్యూల్లో, ఓకే, బాండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ C1 C2 ఎంత? 1 వస్తుంది, అంతేనా? అలానే బాండ్ ఆర్డర్ ఆఫ్ 2 and 3 ఎంత? 2 వస్తుంది, అంతే కదా? అండ్ యు నో వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది. కాబట్టి మనం C1కి C2కి మధ్య బాండ్ లెంత్ ఏమనుకుంటాం? వాట్ కుడ్ బి ఇట్స్ బాండ్ లెంత్? సింగిల్ బాండ్ కాబట్టి, ఓకే, ద లెంత్ ఆఫ్ ద బాండ్ ఇస్ బిగ్గర్. ఓకే, దిస్ బాండ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ డబుల్ బాండ్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద బాండ్ లెంత్, మనకు తెలిసిన ఆర్డర్ ఏంటంటే, ఓకే, బాండ్ లెంత్ విషయానికి వస్తే మనకు C single bond C length is greater than C double bond C is greater than C triple bond C. అంటే this bond length must be greater than this bond length, that is for sure ఈ ఆర్డర్ ప్రకారం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే the bond length of C1 C2 is equal to, ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే the bond lengths of C1 C2 is equal to C2 C3 is equal to C3 C4 is equal to C4 C5 is equal to C6 and C1. ఈ అన్ని బాండ్ లెన్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి ఎక్స్పెరిమెంటల్లీ. మనం ఏం అజ్యూమ్ మనం స్ట్రక్చర్ని చూస్తే ఇది వేరు ఇది వేరు ఉండాలి, కానీ ఎక్స్పెరిమెంటల్లీ ఈ బాండ్ లెన్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఆబ్వియస్గా ఈ సింగిల్ బాండ్కి కొంత డబుల్ బాండ్ క్యారెక్టర్ వచ్చినట్లయితే, అలానే ఈ డబుల్ బాండ్ క్యారెక్టర్ కాస్త కొంత లూజ్ అయినట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ వీటిలన్నిటికీ కూడా ఈ బాండ్స్ అన్ని సిమిలర్ బాండ్స్ అయితే మాత్రమే మనకి బాండ్ లెన్స్ ఈక్వల్ అవుతాయి. సో దిస్ ఈస్ సంథింగ్ ఎక్స్పెరిమెంటల్. సో దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ రెజనెన్స్. సో ఈ బాండ్స్ రెండు ఈక్వల్ అవుతున్నాయంటే ఎలా ఈక్వల్ అవుతున్నాయి అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబడిందంటే బేస్డ్ ఆన్ దిస్ రెజనెన్స్. సో రెజనెన్స్ ఎక్స్ప్లెయిన్స్ ద బాండ్ లెంత్, వై దిస్ బాండ్ లెంత్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. అంటే ఇక్కడ మనకు ఈ సింగిల్ బాండ్ ఏదైతే ఉందో దీని యొక్క బాండ్ ఆర్డర్ ఇస్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్పెరిమెంటల్గా మనం కానీ గమనించినట్లయితే దిస్ హ్యాస్ ఎ బాండ్ ఆర్డర్ గ్రేటర్ దాన్ 1. ఓకే, అలానే ఈ డబుల్ బాండ్కి కానీ చూసినట్లయితే దీని యొక్క బాండ్ ఆర్డర్ ఇస్ లెస్ దాన్ 2. ఉన్నదానికంటే బాండ్ ఆర్డర్ తగ్గుతుంది, ఎందుకంటే ఈ పై ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా డీలోకలైజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండాల్సిన కంప్లీట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ ఆన్ టు దిస్ బాండ్ ఆల్సో. అండర్స్టూడ్? అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? దిస్ ఈస్ వాట్ రెజనెన్స్ ఇస్. ఓకే, సో ఇలా రెజనెన్స్ ఉండడం వల్ల మనకు కొన్ని స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ స్ట్రక్చర్స్ని ఏమని పిలుస్తాం? కెనానికల్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ స్ట్రక్చర్స్ని ఏమని పిలుస్తాం? కెనానికల్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఓకే,
సో రెజనెన్స్ కూడా కండిషన్ ఏంటి, దెర్ మస్ట్ బి డీలోకలైజేషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్. ఆ డీలోకలైజేషన్ జరగాలంటే మనకు కాంజుగేషన్ అనేది ఉండాలి. కాంజుగేషన్ ఉండాలంటే బేసికలీ యూ మస్ట్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 3 ప్యారలల్ p ఆర్బిటాల్స్ విత్ దట్ ప్లేనారిటీ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు రెజనెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా సార్, కెమిస్ట్రీకి ఈ టైం బాగుంది. ఐఎమ్ ఓకే విత్ దట్ అర్జున్, బట్ ద థింగ్ ఏంటంటే మీకు సార్ తీసుకుంటున్నారు కాబట్టి ఐ కెనాట్ ఆస్క్ సార్ బికాస్ హీఈస్ కంఫర్టబుల్ అట్ దట్ టైమింగ్. ఎందుకంటే సార్ కూడా అవైలబిలిటీలో ఉండరు కదా. ఈరోజు సార్ కంటే ఏదో సమ్ అదర్ వర్క్ హ్యాస్ కమ్ అప్, దట్ ఈస్ ద రీజన్ నేను ఈరోజు 6కి అయితే తీసుకున్నాను. ఓకే, ఐ డోంట్ మైండ్ టేకింగ్ అట్ 6 o'clock, బట్ సార్ హ్యాస్ సమ్ అదర్ కమిట్మెంట్స్ బికాస్ సార్ ఇంకా వేరే ఛానల్స్లో కూడా చెప్తారు, మీకు కూడా తెలుసు. సో అందుకనే ఏంటంటే కొన్నిసార్లు టైం కుదరదు అనమాట. అందుకనే ఐ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ టైమ్ స్లాట్. ఓకే, క్లియర్, అండర్స్టూడ్. సో కొన్ని రెజనెన్స్ స్ట్రక్చర్స్ గురించి మనం మాట్లాడే ముందు రెజనెన్స్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ఇట్? రెజనెన్స్ స్ట్రక్చర్స్ డ్రా చేసే ముందు విల్ టాక్ అబౌట్ రెజనెన్స్ ఎనర్జీస్. విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ఇట్? రెజనెన్స్ ఎనర్జీ. రెజనెన్స్ ఎనర్జీ అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే, సో బేసికల్గా రెజనెన్స్ ఎనర్జీని మనం ఎలా చెప్తామంటే, బిఫోర్ ఐ డిఫైన్ దిస్ లెట్స్ రైట్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బెంజీన్. సో ఇక్కడ ఈ బెంజీన్ ఉంది చూసారా. సో మనం చెప్పిన విషయం ఏంటంటే, అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇలా ఎవరైనా రాశారనుకోండి ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఈ యారో ఏంది ఇండికేట్ చేస్తుంది అంటే ఈక్విలిబ్రియం ఇండికేట్ చేస్తుంది. అంటే దిస్ డస్ నాట్ మీన్ దట్ ఒక బెంజీన్ ఇలా ఉంటుంది, కొన్నిసేపు ఇలా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా ఉంటుంది అని మరి చెప్పకూడదు. ఓకే, కానీ బెంజీన్ ఎలా ఉంటుందంటే ఈ రెండిటికి హైబ్రిడ్ లాగా ఉంటుంది. ఈ రెండిటికి హైబ్రిడ్ లాగా. హైబ్రిడ్ అంటే ఎలా అంటే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. సో దీన్ని ఏమని పిలుస్తాం? హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాం? కెనానికల్ ఫామ్ అంటాం. కెనానికల్ ఫామ్. సో బేసికల్గా రెజనెన్స్ ఎనర్జీని మనం డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద మోస్ట్ స్టేబుల్ కెనానికల్ ఫామ్. ఓకే, ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ most stable canonical form with the resonance hybrid. With the resonance hybrid. ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ డిఫరెన్స్ని మనం రెజనెన్స్ ఎనర్జీ అని పిలుస్తాం. ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తాం? రెజనెన్స్ ఎనర్జీ అని పిలుస్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ రెజనెన్స్ ఎనర్జీ. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ కాంపౌండ్కి ఎన్నో కెనానికల్ స్ట్రక్చర్స్ అయితే పాసిబుల్ అవుతాయి. అండ్ ఈ కెనానికల్ స్ట్రక్చర్స్లో ద స్ట్రక్చర్ దట్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ to the resonance hybrid will be the most stable canonical forms. అంటే ఈ canonical forms కూడా different stabilities ఉంటాయి. ఓకే, we will go to that. అంటే ఈ canonical forms ఇక్కడ రకరకాల ఇలాంటి canonical forms ఏవైతే ఉన్నాయో, so each canonical form has its own stability. Each canonical form defines its own stability. ఓన్ స్టెబిలిటీ. ఇవన్నీ కూడా మళ్ళీ హైపోథెటికలే అనమాట. ఇలాంటి యాక్చువల్లీ కెనానికల్ ఫార్మ్స్ అసలు ఎగ్జిస్ట్ అవ్వవు, ఉండవు కూడా. కానీ ఏంటంటే ఈ హైబ్రిడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ దిస్ కెనానికల్ ఫార్మ్స్ అని అంటున్నాం కాబట్టి, అండ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కెనానికల్ ఫార్మ్ డిఫైన్స్ దిస్ హైబ్రిడ్ స్ట్రక్చర్. అంటే ఈ హైబ్రిడ్ స్ట్రక్చర్కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని మనం చెప్పచ్చు అంటే ఏదైతే
the highly stable canonical form will contribute more to the hybrid structure. ఏంటిది గుర్తుపెట్టుకోండి, more stable canonical form okay contributes more to the resonance hybrid, అన్నమాట. అంటే మనకు కెనానికల్ ఫార్మ్స్ ఇలా రెండు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే రెండు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టేబుల్, ఇవి రెండు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి రెజనెన్స్ హైబ్రిడ్కి. ఓకే, సో అంటే మనకు ఈ రెజనెన్స్ హైబ్రిడ్ ఏదైతే ఉందో దీనికి ఉన్న 50% క్యారెక్టరిస్టిక్స్ దీనికి ఉంటాయి, దీనికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కూడా దీనికి ఉంటాయి, 50% ఆఫ్ దిస్ అండ్ 50% ఆఫ్ దిస్. అలానే మనకు వేరే స్ట్రక్చర్స్ తీసుకుంటే రకరకాల కెనానికల్ ఫార్మ్స్ అయితే వస్తాయి. ఓకే, అటువంటి కెనానికల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వాటిల్లో ఏదైతే ఎక్కువ స్టేబుల్గా ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద రెజనెన్స్ హైబ్రిడ్ విల్ బి మోర్. అంటే ఆ రెజనెన్స్ హైబ్రిడ్ ఏదైతే ఉందో ఆ స్టేబుల్ ఫామ్కి ఉండే క్యారెక్టరిస్టిక్సే రెజనెన్స్ హైబ్రిడ్ ఎక్కువగా చూపిస్తుంది. Okay, that means the contribution of the canonical structure, the more stable canonical structure to the resonance hybrid will be more అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ అలానే రెజనెన్స్ ఎనర్జీ అంటే ఏమని చెప్పాం, ఇట్ ఈస్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద మోస్ట్ స్టేబుల్ కెనానికల్ ఫార్మ్ అండ్ ద రెజనెన్స్ హైబ్రిడ్. కొన్ని కెనానికల్ ఫార్మ్స్ అయితే రాద్దాం జస్ట్ ఇన్ ఎ ఫ్యూ మోర్ మినిట్స్. సో ఈ ఎనర్జీ డిఫరెన్స్ని మనం ఏమని పిలుస్తాం, రెజనెన్స్ ఎనర్జీ అని పిలుస్తాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే resonance energy, okay, stability, okay, is directly proportional to resonance energy. More is the resonance energy, more is the stability of that particular molecule. Gurtupettukondi. Is this clear? Understood? Did you understand this? Do you have any doubts still here? Okay, so resonance energy increases, the stability of the molecule will also increase. Ardhamainda? Do you have any doubts still here? And one of the most important thing you have to remember here is oka structure lo I will show you here. Okay, example తీసుకొని చెప్తాను. Okay, let me take one example, then I will tell you. So let me take, okay, let's take this as the example. Double bond oxygen. Let's say here is the double bond. So ikkada conjugation unda first thing? Yes. Ikkada manaku conjugation aithe undi. Yes, here is the conjugation. So ikkada nunchi oka resonance structure rayacha ante yes. So first thing, the shift ila anukunnam anukondi. If the double bond is shifting like this, so appudu idi ila shift avutadi. So ila shift ayinappudu manaku ee structure ki ila vastadi. Here you have నెగటివ్ ఛార్జ్ ఆన్ ద ఆక్సిజన్, దాంతో పాటుగా ఇక్కడ పాజిటివ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ డబుల్ ఫామ్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. ఇది ఒక రెజనెన్స్ స్ట్రక్చర్, ఇది ఒక రెజనెన్స్ స్ట్రక్చర్. ఒకవేళ ఇలా కాకుండా లెట్స్ సే ద షిఫ్ట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఎలా షిఫ్ట్ అవుతుంది, ఇలా షిఫ్ట్ అవుతుంది. అంటే అటువంటప్పుడు మనకి ఇక్కడ రెజనెన్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, ఇంకొక రెజనెన్స్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. అంటే ఎలా అంటే మనకు నెగిటివ్ ఛార్జ్ ఏమో ఈసారి ఇక్కడ వస్తుంది, ఆక్సిజన్ ఏమో ఇక్కడ వస్తుంది, దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ సేమ్ డబల్ బాండ్ వస్తుంది. అవునా, ఇలాంటి రెండు రెజనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో ఇక్కడ 1 2 3 టోటల్ దీనికి 3 రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కరెక్ట్. మరి దీని యొక్క హైబ్రిడ్ కానీ మనం కానీ చూసినట్లయితే దీని యొక్క హైబ్రిడ్ విల్ బి లైక్ దిస్. సో దిస్ విల్ బి ద హైబ్రిడ్. సో బేసికల్గా ఇక్కడ హైబ్రిడ్ ఎలా ఉంటుందంటే ఈ ఆక్సిజన్ అండ్ ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ద p ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్, దే ఆర్ డిస్పర్స్డ్ ఆల్ ఓవర్ దిస్. సో ఇలా అయితే హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఈ హైబ్రిడ్లో ఇక్కడ కనిపించే స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2 అండ్ స్ట్రక్చర్ 3 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం 1 2 3 ఉన్నాయి, అంతేనా? దెర్ ఆర్ టోటల్ 3 స్ట్రక్చర్స్. సో ఈ 3 స్ట్రక్చర్స్లో మీరు కానీ గమనించినట్లయితే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఏంటిది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్
ఓకే, అలానే నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇవన్నీ కూడా సేమ్ గానే ఉంటాయి. ఓకే, అండ్ విత్ దట్ నెట్ ఛార్జ్. వాట్ ఈస్ దిస్? నెట్ ఛార్జ్. ఇవన్నీ కూడా సేమ్ గానే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్, ఓకే unpaired electrons, sorry, already I have specified there, number of electrons, number of unpaired electrons. ఒకవేళ ఉంటే ఇవన్నీ కూడా సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ నెట్ ఛార్జ్ చూడండి, ఇక్కడ జీరో నెట్ ఛార్జ్, సో ఇక్కడ కూడా మీకు జీరో నెట్ ఛార్జ్, సో ఇక్కడ కూడా జీరో నెట్ ఛార్జ్, పాజిటివ్ నెగిటివ్ జీరో నెట్ ఛార్జ్. సో ఇది నెట్ ఛార్జ్ జీరో, నెట్ ఛార్జ్ జీరో, నెట్ ఛార్జ్ జీరో. అలానే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పేర్స్ కూడా అన్నిట్లో సేమ్ ఉంటాయి. చూడండి, there won't be any change in the number of electron pairs, okay, whichever that are involved in conjugation. So ikkada chudandi, okay, the electron pairs will always remain the same here. Okay, so here is already 1 2 3. Okay, so ikkada emo rendu unnai, danto sorry ikkada enni unnai total, ikkada already rendu unnai. And this is how, ఇక్కడ మళ్ళీ ఒక లోన్ పేర్ వచ్చింది ఇక్కడ, సో ఆబ్వియస్గా దెర్ ఇస్ వన్ ఎలక్ట్రాన్ పేర్ హియర్, నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ విల్ ఆల్సో రిమైన్ సేమ్. సార్ పాజిటివ్ ఛార్జ్ మీనింగ్ ఏంటి? ఎక్కడ, విచ్ వన్ పాజిటివ్ ఛార్జ్? అర్జున్, పాజిటివ్ ఛార్జ్ మీనింగ్ హియర్ ఇస్, ఇక్కడున్న ఈ పై బాండ్ ఉంది చూసారా, ఈ పై బాండ్లో మనకు ఆబ్వియస్గా ఏం జరుగుతుందంటే, ఈ పై బాండ్లో ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్, ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను చూడు. Let's say we are talking about CH2 double bond CH2. అసలు ఇది ఎలా ఫామ్ అవుతుంది మనకి? ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటి? ఇది 1s2 2s2 2p2 ఉంటుంది. ఇది ఎగ్జైటేషన్ గురైన తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఇక్కడేమో 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అవునా? 1 2 3. కానీ ఇక్కడ మనకు సిగ్మా బాండ్స్ ఇవి 3 మాత్రమే మనకు హైబ్రిడైజేషన్ గురవుతాయి. వెరాస్ ఇది ఒక ఎలక్ట్రాన్ ఇక్కడే ఉండిపోయి ఏం జరుగుతుంది, మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక కార్బన్, ఓకే, సో ఇంకొక కార్బన్తో ఒక సిగ్మా బాండ్, అలానే ఒక హైడ్రోజన్తో ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా, అలానే ఇంకో హైడ్రోజన్తో ఇక్కడ ఒక సిగ్మా, ఇక్కడ ఒక సిగ్మా. దీంతో పాటు మనకు ఒక ఆర్బిటాల్ ఇక్కడ ఉంటుంది కదా. ఎస్, సో దిస్ ఈస్ వన్ ఆర్బిటాల్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్. ఇటు సైడ్ కూడా ఇంకో ఆర్బిటాల్ ఉంటుంది కదా, వన్ ఆర్బిటాల్. ఈ వన్ ఆర్బిటాల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయి, పై బాండ్ ఫామ్ అవుతాయి కదా. సో ఇలా పై బాండ్ ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ డీలోకలైజ్ అయిపోతాయి, అవునా? అంటే ఇక్కడ ఈ రీజియన్లో అవి పై ఎలక్ట్రాన్, ఇక్కడ లాటరల్ ఓవర్లాప్ జరుగుతాయి, అవునా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ పి ఆర్బిటాల్ ముందు అన్న ఎలక్ట్రాన్ మొత్తం కనుక ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హియర్? అప్పుడు ఇది ఎంటీ అయిపోతుంది కదా. సో దిస్ బికమ్స్ ఎంటీ. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, రెండు ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. హియర్ దెర్ విల్ బి 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎంటీ అయిందంటే దీని మీద ఎంత ఛార్జ్ వస్తుంది? ఆబ్వియస్గా దీని మీదేమో పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సేమ్ లాజిక్, దట్స్ వాట్ ఐ హ్యావ్ డన్. డబుల్ బాండ్ని కాస్త ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు దీని మీద మొత్తం నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, ఓ 2 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. సో పేర్గా, అందుకు నెగిటివ్ ఛార్జ్. జస్ట్ ఐ హ్యావ్ షోన్ హియర్. ఒకవేళ షిఫ్టింగ్ ఇలా జరిగితే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ మనకి ఎలా అయితే పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అయిందో దీని మీద పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది, కాబట్టి ఇలా వచ్చేస్తుంది. అర్థమైందా అర్జున్? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో వీటిని మనం రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటాం. సో ఇప్పుడు వచ్చిన థింగ్ ఏంటంటే, ఈ 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఏ రెజొనెన్స్ స్ట్రక్చర్ ఎక్కువ స్టేబుల్? విచ్ ఆఫ్ ద వన్ రెజొనెన్స్ స్ట్రక్చర్ డూ యూ థింక్ ఈజ్ మోర్ స్టేబుల్? కెన్ యూ టెల్ మీ? సో ఇది చెప్పాలి అని అంటే దెర్ ఆర్ సర్టన్ రూల్స్. డూ యూ అండర్స్టాండ్ దిస్? So if I want to tell about the stability of these 3 resonance structures, there are certain rules that we will be following to tell the stability. So our rules gurinchi aithe chuddam, okkokkatiga chuddam. Okay, it is based on the priority. Okay, first rule you have to prioritize, next the second one, third, fourth and fifth. Okay, so what is the first rule? So stability of the resonance structures. So first rule ఏంటంటే, ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ 3 స్ట్రక్చర్స్ కూడా ఉండవు, హైపోథెటికల్ స్ట్రక్చర్స్.
సో బేసికల్గా మనం హైపోథెటికల్గా ఇవి ఇలా ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. కానీ ఈ 3 స్ట్రక్చర్స్ కూడా ఈ రెజనెన్స్ హైబ్రిడ్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఆ కాంట్రిబ్యూషన్లో ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏదైతే హైలీ స్టేబుల్ స్ట్రక్చర్ ఉంటుందో అది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మరి ఈ మూడిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అనేది మనం ఎలా కనుక్కుంటామంటే దెర్ ఆర్ సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్. We will try to understand those rules. So the first rule, okay, let me write it here. The rule number 1. What is it? Rule number 1. So neutral molecules are highly stable. Neutral molecules are highly stable. This is the first priority. అంటే ఉన్న కెనానికల్ స్ట్రక్చర్స్లో మీరు చూడాల్సింది న్యూట్రల్ మాలిక్యూల్ ఏమైనా ఉందా అనేది మీరు గమనించాలి. అంటే మనం ప్రీవియస్ కేస్కి వెళ్ళినట్లయితే ఈ మూడిట్లో ఏదైనా న్యూట్రల్ మాలిక్యూల్ ఉందా? ఎస్, దిస్ ఈజ్ న్యూట్రల్. ఇది న్యూట్రలే కదా. సో దిస్ ఈజ్ 100% దిస్ ఈజ్ న్యూట్రల్. సో ఇది న్యూట్రల్ కాబట్టి కెన్ ఐ సే 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 and 3 బేస్డ్ ఆన్ ద రూల్ 1. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రూల్ 1 ఉపయోగించి చెప్పచ్చు. So based on the rule 1, I can say that 1 is more stable than 2 and 3. This is, I am talking about stability. Okay, this is very clear based on the rule 1. Next, rule 2 koddam. What is the next rule? Rule number 2. So rule number 2 kochesarike, so first thing endante okate neutral molecule, ఇది neutral, this both are charged. So kabatti ఫస్ట్ రూల్ దీనికి మాత్రమే వర్తిస్తుంది. మరి ఈ రెండింటికి డిఫరెంట్ రూల్స్ కావాలి కదా, ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ బాండ్స్. నంబర్ ఆఫ్ బాండ్స్, ఓకే, ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. సో మోర్ ద నంబర్ ఆఫ్ బాండ్స్, మోర్ విల్ బి ద స్టెబిలిటీ. సో పోనీ రూల్ 2 అప్లై చేద్దాం. లెట్స్ ట్రై టు అప్లై ద rule 2 here. So rule 2 apply cheste, first thing you have to understand here, okay, so ikkada manaku carbon undi, carbon. So look at this particular compounds. So ikkada annitlo kuda మనకి ఎక్కడ ఆటమ్ అనేది షిఫ్ట్ అవ్వట్లేదు, ఓన్లీ దిస్ ఎలక్ట్రాన్స్ మాత్రమే షిఫ్ట్ అవుతున్నాయి. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు నోటీస్ హియర్, దెర్ ఇస్ నో షిఫ్ట్ ఇన్ ఆటమ్స్. నో షిఫ్ట్ ఇన్ ఆటమ్స్. ఓకే, మరి ఏం షిఫ్ట్ అవుతున్నాయి? ఓన్లీ ద ఎలక్ట్రాన్స్ మాత్రమే షిఫ్ట్ అవుతున్నాయి. అది మీరు గమనించాలి. అంటే ఇక్కడ సిహెచ్ బాండ్స్, ఇక్కడ 3 సిహెచ్ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సిహెచ్ బాండ్సే ఉన్నాయి. ఇక్కడ ఒక సిహెచ్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక సిహెచ్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక సిహెచ్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా ఒక సిహెచ్ బాండ్ అలానే ఉంది. వెరాజ్ ఇక్కడ నో సిహెచ్ బాండ్, నో సిహెచ్ బాండ్, ఇక్కడ 3 సిహెచ్ బాండ్స్, 3 సిహెచ్ బాండ్. సో ఇక్కడ మీకు కనిపించే బాండ్స్ని మాత్రం గమనిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడండి 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 బాండ్స్. సో దీన్ని నేను రెఫరెన్స్గా తీసుకోలేను. సో దట్ ఈస్ నాట్ మై కేస్. సో రూల్ 2 ఇక్కడ వర్తించదు. సో ఐ కెనాట్ యూస్ ద రూల్ 2 టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, దెన్ లెట్స్ గో బ్యాక్ టు రూల్ 3. మరి రూల్ 3 ఏం చెప్తుందంటే, rule 3 says that, okay, negative charge on high electronegative atom, high electronegative atom is more stable. ఇది రూల్ 3. సో ఈ రూల్ కానీ మనం కానీ గమనించినట్లయితే, సో లెట్స్ ట్రై టు కంపేర్ దిస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉందా? ఇక్కడ ఎస్, ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇదైతే హైలీ స్టేబుల్. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మనం గమనించినట్లయితే దెర్ ఈస్ నెగటివ్ ఛార్జ్ ఆన్ దిస్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆక్సిజన్. సో దిస్ విల్ బీ మోర్ స్టేబుల్. మరి ఎందుకంటే ఇది హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి నెగటివ్ ఛార్జ్ని హోల్డ్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు హోల్డ్ ద నెగటివ్ ఛార్జ్. సో అందుకనే మరి ఇక్కడ చూసినట్టయితే అదే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఆబ్వియస్లీ దట్ మీన్స్ అన్స్టేబుల్. ఓకే, సో అంటే దిస్ థర్డ్ వన్ ఈజ్ అన్స్టేబుల్, వెరాస్ ద సెకండ్ వన్ ఈజ్ దిస్ సెకండ్ వన్ ఈజ్ అన్స్టేబుల్, ద థర్డ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్. అంటే ఫ్రమ్ ద రూల్ నంబర్ 3 నేనేం చెప్పచ్చు అంటే, సో దిస్ ఇస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్
2 and 3 based on rule number 1 నేను చెప్పాను. సో ఈ 2 and 3లో ఏది మోర్ స్టేబుల్? ద థర్డ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 2. ఇది ఎలా డిసైడ్ చేశానంటే బేస్డ్ ఆన్ ద రూల్ నంబర్ 3. ఓకే, ఈ రూల్ని చూసిన తర్వాతే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ద రూల్ నంబర్ 4 విల్ బి దిస్. సారీ, rule number 4, okay, that is positive charge on low electronegative atom is stable. అంటే ఇదే కేసు ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే కార్బన్ అనేది చాలా తక్కువ ఎలక్ట్రోనెగటివ్. ఓకే, ఈ కేసులో కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఈ కేసులో కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే రూల్ 4 కూడా ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ దట్ దిస్ మస్ట్ బి మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిఫైన్ హియర్. అంటే ఫస్ట్ ఇది ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడాలి. ఇక్కడ దీని కానీ గమనించినట్లయితే దిస్ ఇస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ విల్ బి మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద నెగిటివ్ ఛార్జ్. అంటే ఇక్కడ ఈ కార్బన్లో ఈ పాజిటివ్ ఛార్జ్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్ నెగిటివ్ ఛార్జ్. అది మీరు గమనించాలి. So this is the 4th rule. Then what is the 5th rule ante? The rule number 5. Okay, the distance between opposite charges. The distance between opposite charges, okay, is directly proportional to stability. అంటే సారీ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. మై బ్యాడ్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు ప్రతి చోట ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఒక నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఎక్కువ అయ్యేసరికి స్టెబిలిటీ తగ్గిపోతుంది. మోర్ ద డిస్టెన్స్ లెస్సర్ ఇస్ ద స్టెబిలిటీ, లెస్సర్ డిస్టెన్స్ మోర్ స్టెబిలిటీ. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఛార్జ్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇస్ మోర్ స్టేబుల్. ఒకవేళ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆబ్వియస్లీ దట్ విల్ బికమ్ అన్స్టేబుల్. అంటే దీని ముందుది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండిట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది అన్స్టేబుల్, దిస్ ఇస్ మోర్ స్టేబుల్. ఇలా అయితే మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉండి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఈ కార్బన్స్ దగ్గరకు వచ్చారనుకోండి, పాజిటివ్ ఛార్జ్ అండ్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇస్ మోర్ స్టేబుల్. అంటే ఇది మోర్ స్టేబుల్ కంపేర్ టు దిస్. ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నప్పటికీ ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. అండర్స్టూడ్? ఒకవేళ లెట్స్ సే దాట్ పాజిటివ్ ఛార్జ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జే ఉందనుకోండి, ఈసారి ఈ డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 ఆటమ్స్ ఉన్నాయి వీటి మధ్యలో. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇక్కడ కూడా 1 2 3 4. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఈ 4 రూల్స్ అన్ని సేమ్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ మీకు కనిపించే 4 రూల్స్ సేమ్ అయ్యాయి అనుకోండి, మరి ఈ లాస్ట్ రూల్కి వచ్చేసరికి ఈ డిస్టెన్స్ గమనించాలి మీరు. సారీ, ఈ డిస్టెన్స్ని గమనించాలి. ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ 1 4 పొజిషన్లో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్, ఒకవేళ 1 3 పొజిషన్లో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి, అది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. కానీ మీరు ప్రయారిటీ ఆర్డర్, ఓకే, దిస్ ఇస్ ద ప్రయారిటీ. ఫస్ట్ థింగ్ న్యూట్రల్, తర్వాత ఏంటి, హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్, నెక్స్ట్ లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్. సో అది అయిపోయిన తర్వాత ఏం చూడాలి, యూ మస్ట్ కమ్ టు ఫస్ట్ వన్ ఇస్ న్యూట్రల్, సెకండ్ వన్ ఇస్ నెంబర్ ఆఫ్ బాండ్స్, తర్వాత హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే హైలీ స్టేబుల్, లో ఎలక్ట్రోనెగటివ్ మీద ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే హైలీ స్టేబుల్. దిస్ ఆర్ ద 4th రూల్స్. అండ్ ద 5th వన్ విల్ బి బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్. అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ కానీ దూరంగా ఉంటే తక్కువ స్టేబుల్, దగ్గరగా ఉంటే ఎక్కువ స్టేబుల్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఒకవేళ అలానే లైక్ ఛార్జెస్ అనుకోండి, లైక్ ఛార్జెస్ అంటే ఈ రెండు ఒకవేళ నెగిటివ్ ఉన్నాయనుకోండి, వీటి మధ్య రిపల్షన్స్ ఉంటుంది కాబట్టి అవి ఎంత దూరంగా ఉంటే అంత స్టేబుల్గా ఉంటాయి. ఆ కేసు అయితే మీకు రాదు. ఒకవేళ వస్తే దట్ విల్ బీ మోర్ స్టేబుల్. Understood? So these are the rules to say the stability of a particular compound. Okay. Sir, మీరు వీటి యొక్క canonical structures ఎలా రాస్తాం మనం? సో మనం కానీ గమనించినట్లయితే, so let's say this ఇలా. సో ఇలా షిఫ్ట్ అయితే మనకు ఒక కాంపౌండ్ ఏమొస్తుంది ఇక్కడ? సో this will become
సారీ ఇక్కడ మనకు నెగిటివ్ చార్జ్ వస్తుంది, ఇక్కడేమో డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్. సో దిస్ విల్ బి ద కెనానికల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. సో ఈ రెండిట్లో ఏది మోర్ స్టేబుల్? సో లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ 1 and 2. సో ఈ 1 and 2లో ఏది ఎక్కువ స్టేబుల్? 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2. ఎందుకు? ఇది న్యూట్రల్ కాబట్టి. మరి ఇక్కడ చూడండి, దెన్ హౌ అబౌట్ దిస్ వన్? సో ఈ కాంపౌండ్లో కూడా మనకి ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి, సో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓకే. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్, సో మనకి కెనానికల్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? సారీ ఇక్కడ మనకు ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, సో హియర్ యూ హ్యావ్ ఎ డబల్ బాండ్, దీని మీద మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, మరి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అంతే కదా. మరి ఈ రెండిట్లో ఎక్కువ స్టేబుల్? ఆబ్వియస్లీ ఇదే, న్యూట్రల్ వన్ విల్ బి మోర్ స్టేబుల్, అంతే కదా. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ 1 అండ్ ఇది 2 అని అనుకోండి, 1 విల్ బి మోర్ స్టేబుల్ దాన్ 2. ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి, ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ మేకింగ్ దిస్ అన్స్టేబుల్. ఏదైతే దీన్ని అన్స్టేబుల్గా చేస్తున్నాయి అంటే ఇక్కడ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం మీద పాజిటివ్ ఛార్జ్, సారీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం మీద పాజిటివ్ ఛార్జ్, లెస్ ఎలక్ట్రోనెగటివ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఏంటి? ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ మనకు తక్కువగా ఉంటుంది. సో అందువల్ల దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఆల్సో అన్స్టేబుల్. సో 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2. ఓకే అర్జున్, 5th రూల్ యూ ఆర్ టాకింగ్ అబౌట్, రైట్? సో 5th రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడు. లెట్స్ సే ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద 5th రూల్. ఓకే, రూల్ నెంబర్ 5. మనకు 4 రూల్స్ వాడేసినా కూడా మనకేంటంటే ఆన్సర్ రాలేదనుకోండి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఇది కాంపౌండ్ అనుకోండి. ఓకే, సో ఒకవేళ ఈ స్ట్రక్చర్స్లో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, మిగతా స్ట్రక్చర్స్లో ఎలా ఉన్నాయంటే పాజిటివ్ ఛార్జ్ ఏమో ఒకసారేమో ఇక్కడ ఉంది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఇంకోసారేమో ఇక్కడ ఉంది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఇక్కడ అనుకోండి, ఇక్కడ అనుకోండి. సో ఇక్కడ ఈ అన్ని కేసెస్లో ఏది ఎక్కువ స్టేబుల్? లెట్స్ సే ఇక్కడ 1, 2, 3, 4 నంబరింగ్ ఇచ్చారనుకోండి, డిస్టెన్స్ తక్కువ ఉంటే మోర్ స్టేబుల్. సో హియర్ దిస్ ఇది మోర్ స్టేబుల్, 1 విల్ బి మోర్ స్టేబుల్ కంపేర్ టు 2, 2 విల్ బి మోర్ స్టేబుల్ కంపేర్ టు 3, 3 విల్ బి మోర్ స్టేబుల్ కంపేర్ టు 4 అనమాట. ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే తక్కువ స్టేబుల్. సో దట్ మీన్స్ మోర్ ద డిస్టెన్స్ హియర్, సో లెసర్ ఇస్ స్టేబుల్, లెసర్ డిస్టెన్స్ మోర్ స్టేబుల్. అర్థమైందా అర్జున్? ఇస్ దిస్ క్లియర్? ఎప్పుడు ఇది రూల్ 5 వాడతాం? ఈ 4 రూల్స్ కనుక వర్తించినట్లయితే అప్పుడు 5th రూల్కి వెళ్ళాలి, లేదంటే ఆ 4 రూల్స్లోనే మీరు ఫినిష్ చేయాలి. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. ఓకే, మరి ఇక్కడ చూడండి, సేమ్ థింగ్ ఇఫ్ యూ అప్లై హియర్. ఓకే, సో సార్ ఇక్కడ ఇలా షిఫ్ట్ అయింది కదా, పోనీ ఇలా ఎందుకు షిఫ్ట్ చేయకూడదు? ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ చేసినట్టుగా, వై am I not shifting the electrons in this direction? ఎందుకు ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేయట్లేదు చెప్పండి? ఇలా షిఫ్ట్ చేయొచ్చు కదా. ఇలా షిఫ్ట్ చేస్తే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా డీలోకలైజేషన్ జరుగుతుంది? సేమ్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఆబ్వియస్గా ఎలక్ట్రాన్ షిఫ్ట్ అనేది ఈ డైరెక్షన్లో జరగదు, అందుకనే మనం ఇది తీసుకోవట్లేదు ఈ పర్టికులర్ కేసులో. ఓకే, అండర్స్టూడ్? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి, అందువల్ల జరగదు. కానీ ఇక్కడ మాత్రం తీసుకోవచ్చు చూడండి. సో ఇక్కడ ఏంటంటే పై బాండ్, సో ఒకటేంటంటే ఈ షిఫ్ట్ తీసుకోవచ్చు, ఇలా షిఫ్ట్ అయితే మనకి ఎలా వస్తుంది ఇక్కడ? సో ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దిస్ విల్ బి 1 కేస్. ఒకవేళ ఇలా కాకుండా ఇలా షిఫ్ట్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే ఆక్సిజన్ మీద ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, వెరాస్ ఇక్కడ మళ్ళీ మనకు డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ చూసాం మనం. సో ఇఫ్ ఐఎమ్ నంబరింగ్ దిస్ హ్యాస్ 1, 2 and 3 స్ట్రక్చర్స్. సో ఇక్కడ స్టెబిలిటీ ఏంటి? 1 is more stable than that of the 3, 3 is more stable than that of the 2. సో ఎందుకంటే ఇది న్యూట్రల్, ఇది సేమ్ స్ట్రక్చర్కి ఇంతకుముందు గీసాం మనం. పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అన్స్టేబుల్, నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి స్టేబుల్, అందుకని 3 is more than 2 in terms of the stability. అండర్స్టూడ్? ఇంకా వీటి గురించి మనం ఎన్నో క్వశ్చన్స్ అయితే we will solve in the problem solving sessions. I will take so many questions, I will solve this. ఓకేనా? సో సిమిలర్లీ లెట్స్ గో ఫర్ దిస్. మరి ఇక్కడ చూడండి, లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ చూడండి, సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉన్నాయి. సో ఇక్కడ లెట్స్ సే ద షిఫ్ట్, డబుల్ బాండ్ ఏ డైరెక్షన్లో షిఫ్ట్ అవ్వాలి? ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అవ్వాలా, లేదంటే ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అవ్వాలి? మీరే చెప్పండి. సో షుడ్ ఐ షిఫ్ట్ ఇన్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్, ఆర్ లేదంటే క్లాక్ వైజ్లో షిఫ్ట్ చేయాలా? మీరే చెప్పండి. yellow one is correct or green one is correct? I want you to tell that first. ఎందుకంటే మీకు ఎలా షిఫ్ట్ చేయాలనేది తెలియాలి.
ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంజుగేషన్ ఉంది కాబట్టి రెజనెన్స్ అనేది పాసిబుల్. సో రెజనెన్స్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఈ రెజనెన్స్ స్ట్రక్చర్ ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా షిఫ్ట్ చేయాలా కాంజుగేషన్ రాయాలంటే అది క్వశ్చన్. సో ఒకవేళ నేను ఎల్లోది కానీ ఇలా షిఫ్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో ఆబ్వియస్గా అక్కడ డీలోకలైజేషన్కి ఏం పాసిబుల్ ఉంటుంది? ఇట్ ఈస్ నో పాసిబిలిటీనా, ఎందుకంటే అక్కడ మనకు డీలోకలైజేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, రెపల్షన్సే ఉంటాయి. సో కాబట్టి మనం ఎలక్ట్రాన్స్ని ఇలా షిఫ్ట్ చెయ్యం. మరి ఎలా షిఫ్ట్ చేస్తాం? ద గ్రీన్ వన్. సో దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ షిఫ్టింగ్. సో ఇలా షిఫ్ట్ చేస్తే మనకు ఎటువంటి స్ట్రక్చర్ వస్తుంది? సో మన ఫస్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందా? సో హియర్ ఇస్ అ డబుల్ బాండ్. మరి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, దీంతో పాటుగా ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ రమ్య, ఇన్ ద గ్రీన్ కలర్ వన్ ఇస్ ద రైట్ వన్. అర్జున్ ఎల్లోది చేయం అర్జున్, ఎందుకంటే మనకు రిపల్షన్స్ వస్తాయి అర్జున్, అందుకనే మనం అలా చేయకూడదు. సో ఎందుకంటే మనకు ఒక వేకెంట్ ఆర్బిటాల్ వస్తే అప్పుడు అక్కడ డీలోకలైజేషన్కి పాసిబిలిటీ ఉంటుంది, అందుకనే మనం కిందికి చేస్తాం. సో ఇప్పుడు ఈసారి ఎలా చేయాలి? సో నెగిటివ్ చార్జ్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఈసారి బాండ్ ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ హియర్? యారో ఎప్పుడు డబల్ యారో పెట్టాలి, డబల్ యారో పెడితేనే దీని అర్థం, ఎందుకంటే దిస్ రిప్రజెంట్స్ ద హైబ్రిడ్ స్ట్రక్చర్. రెజనెన్స్కి ఇలా ఏం రిప్రజెంట్ చేస్తాం, ఇలా పెట్టారనుకోండి ఇది 100% తప్పు. యూ షుడ్ నెవర్ పుట్ ఇట్ లైక్ దిస్. దిస్ మీన్స్ ఈక్విలిబ్రియం. రెజనెన్స్ అనేది అసలు ఈక్విలిబ్రియం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రెజనెన్స్ ఈజ్ నాట్ అన్ ఈక్విలిబ్రియం, బట్ ఇట్ ఈస్ ఏ హైపోథెటికల్ స్ట్రక్చర్స్. ఓకే, సో మరి ఇక్కడ ఇలా షిఫ్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది చూడండి. సో నవ్ ఐ విల్ గెట్, ఓకే, సో ఇక్కడ ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి. సో మరి ఇక్కడ నాకు డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్, అండ్ హియర్ ఇస్ ద నెగటివ్ చార్జ్. దెన్ వన్ మోర్ షిఫ్ట్ లైక్ దిస్. సో ఈసారి నాకు ఇలా షిఫ్ట్ అయితే దెన్ ఐ విల్ గెట్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే తిరుగుతున్నాయి, అంతేగాని మనకి ఎటువంటి ఆటమ్ని మనం మూవ్ చేయట్లా, అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో ఇక్కడ మనకు దిస్ విల్ బి వాట్, ఇక్కడ ఒక డబల్ బాండ్ వస్తుంది, అండ్ హియర్ యూ విల్ హ్యావ్ ఎ డబల్ బాండ్, హియర్ ఇస్ ద నెగటివ్ చార్జ్. ఓకే, మరి ఇంకొకసారి దీన్ని రొటేట్ చేస్తే, సో ఇఫ్ ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ ఇన్ దిస్ డైరెక్షన్, సో అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ దిస్ బికమ్స్, సో ఇక్కడ డబల్ బాండ్, and here is a double bond with a negative charge here. Understood? So ikkada malli negative vachindi anukondi, so then again I will shift this bond. So దీన్ని ఇలా షిఫ్ట్ చేసాం అనుకోండి, సో ఈసారి ఏం జరుగుతుంది, నాకు స్ట్రక్చర్ ఇలా వస్తుంది. సో ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్, నెగటివ్ చార్జ్. సో ఐ విల్ గెట్ ద న్యూ వన్. Do you understand this? So these are all the various canonical forms. అర్థమైందా? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో ఇలా అయితే మనం షిఫ్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే, సో నా దీన్ని చూడండి, ఇక్కడ చూడండి, లెట్స్ ట్రై టు రైట్ ఫర్ దిస్. సో ఇక్కడ మళ్ళీ నెగిటివ్ చార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంటే మళ్ళీ ఎలా షిఫ్ట్ చేయాలి మనం? ఈసారి ఇలా లోపలికి షిఫ్ట్ చేయాలి, ఇక్కడ అప్పుడే పాజిటివ్ వస్తుంది. సో అప్పుడు ఇక్కడ వచ్చే స్ట్రక్చర్ ఎలా వస్తుంది? This will be the case. Negative charge ఏమో ఇక్కడ వస్తుంది, డబల్ బాండ్, here is the double bonded oxygen with a positive charge. Sorry, there won't be any charge here, only double bond ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఓన్లీ డబల్ బాండ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో నౌ వన్ మోర్ షిఫ్ట్. లెట్స్ డూ ద షిఫ్టింగ్ లైక్ దిస్. సో ఈసారి వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇక్కడేమో డబల్ బాండ్ ఆక్సిజన్, and here is the double bond with a negative charge, ikkada double bond. Inkoka shift. So if this is shifting in this direction, so ila untada. So malli ikkada double bond, ikkada negative charge, and double bond oxygen. And one more shift. Let's say we are shifting it in this direction. So ippudu malli em avutadi manaki, you will end up getting this same own original ring, own negative charge. ఇలా అయితే రకరకాలుగా కెనానికల్ స్ట్రక్చర్స్ మనం రాయొచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఫైన్. ఓకే, సో నెక్స్ట్ విల్ ట్రై టు
సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు హైబ్రిడైజేషన్. నేను ఇంతకు ముందే చెప్పాను, రెజనెన్స్ అనేది స్టెబిలైజ్ చేస్తుంది ఒక పర్టికులర్ మాలిక్యూల్ని. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ రెజనెన్స్, దెన్ దట్ విల్ స్టెబిలైజ్ ద గివెన్ మాలిక్యూల్. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని క్వశ్చన్స్, హైబ్రిడైజేషన్ క్వశ్చన్స్, అంటే వాటి యొక్క హైబ్రిడైజేషన్స్ ఏముంటాయో విల్ ట్రై టు రైట్. ఓకే, మనం ఏదైతే ముందులో నేర్చుకున్నాం, ఎందుకంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు షో యూ దోస్ ఎక్సెప్షన్స్. సో ఫస్ట్ ఒక హైబ్రిడైజేషన్ సంబంధించిన క్వశ్చన్స్ చూసి నెక్స్ట్ ఎక్సెప్షన్స్ చూద్దాం. ఓకే, విల్ ట్రై టు ఫిగర్ అవుట్ దేర్ హైబ్రిడైజేషన్స్. సో ఫస్ట్ థింగ్, దిస్ ఈస్ an exercise related to hybridization. ఓకే, అండ్ ఒకవేళ ఏదైనా కార్బన్ కనుక sp3 హైబ్రిడైజేషన్ అనుకోండి, పుట్ ద నంబర్ యాజ్ 1. ఓకే, ఒకవేళ sp2 హైబ్రిడైజేషన్ అనుకోండి, పుట్ ద నంబర్ యాజ్ 2 ఆన్ ద కార్బన్. ఒకవేళ కార్బన్ కనుక sp హైబ్రిడైజేషన్ అయితే పుట్ ద నంబర్ యాజ్ 3. ఓకే, సో ఇలా రకరకాలుగా, ఇఫ్ ఇట్ ఇస్ sp3 కార్బన్ పుట్ 3. ఓకే, sp2 అయితే 2 పెట్టండి. sp అయితే, సారీ, ఐల్ డూ వన్ థింగ్, sp3 అయితే 3 పెట్టండి. ఐల్ పుట్ ఇట్ రివర్స్, దట్స్ మచ్ బెటర్. ఓకేనా, sp3 అయితే 3 అని పెట్టండి, sp2 అయితే 2 అని పెట్టండి, sp అయితే 1 అని పెట్టండి. షల్ వి డూ దిస్? సార్, ఎప్పుడైనా ఆక్సిజన్కి బాండ్స్ ఎందుకు ఉంటాయి? ఏ కేసులో అడుగుతున్నావు అర్జున్? కెన్ యూ ప్లీజ్ బీ మోర్ స్పెసిఫిక్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో బాండ్ ఫార్మేషన్ ఎందుకు జరుగుతుంది? బేసికల్గా స్టెబిలైజ్ అవ్వడం కోసం, అంటే ఆ ఆటమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించుకోవడం కోసం. సో టు గెట్ ఇన్ టు ఏ మోర్ స్టేబుల్ స్టేట్, అందుకనే మనకు బాండ్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. లేదు, అర్థం కాలేదంటే టెల్ మీ దట్ వన్స్ అగైన్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కార్బన్ చూడండి. సో కెన్ ఐ సే దిస్ ఇస్ sp3 కార్బన్? అబ్సల్యూట్గా ఇది sp3. ఒక పని చేస్తాను, I will number them as A, B, C, D. వీటికి ఆన్సర్స్ రాయండి. దిస్ ఇస్ ద A క్వశ్చన్, B క్వశ్చన్, C క్వశ్చన్, D క్వశ్చన్, E అండ్ ద F క్వశ్చన్. వీటికి హైబ్రిడైజేషన్స్ రాయండి. దిస్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, మీరు ఆల్రెడీ చేశారు, మీకు తెలుసు. సో వన్స్ అగైన్ వీఆర్ డూయింగ్ దిస్, నథింగ్ ఎల్స్. మరి ఇక్కడ ఇది sp3, ఇక్కడ ఎటువంటి డబుల్ బాండ్స్ లేవు, ఇది sp3 ఉంటుంది, ఇది sp3 ఉంటుంది, ఇది sp3, ఇది sp3, అండ్ హియర్ ఆల్సో sp3 ఉంటుంది. మరి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఇక్కడ CH2 గ్రూప్ ఉంటుంది. సో ఈ CH2 గ్రూప్ ఉంటుంది కాబట్టి 3 సిగ్మా బాండ్స్ విత్ 1 పై బాండ్. సో 3 సిగ్మా బాండ్స్ అంటే ఇది కంపల్సరీ sp2 ఉంటుంది. సో sp2 అంటే నంబర్ ఎంత? 2. ఇక్కడ కూడా 2. మరి ఇక్కడ కూడా sp2 ఏనా? ఎస్, 3 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్. సో హైబ్రిడైజేషన్ మనం ఎలా కనుక్కుంటాం? సింపుల్. హైబ్రిడైజేషన్ మనం ఎలా కనుక్కుంటాం? You will calculate the number of sigma bonds, okay, plus lone pairs on which atom? Central atom మీద calculate చేస్తాం. Central atom మీద మనం calculate చేస్తాం. Okay, so this will be the case. మరి ఇక్కడ చూడండి, how will you do this? సో ఇక్కడ కూడా మనకు డబుల్ బాండ్ ఉందా? డబుల్ బాండ్ CH2, అంటే ఇక్కడ 3 సిగ్మా ఉన్నాయి. సో కాబట్టి ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్. మరి ఇక్కడ చూసినట్లయితే 2 సిగ్మా, అంటే ఆబ్వియస్గా హైబ్రిడైజేషన్ నెంబర్ విల్ బి 2, అంటే sp వస్తుంది. సో హియర్ ఇస్ ద నంబర్ హైబ్రిడైజేషన్ 1. ఇక్కడ sp2 వస్తుంది, ఇక్కడ sp3 వస్తుంది ఇక్కడ. ఓకే, అండర్స్టూడ్. మరి ఇక్కడ చూడండి, హియర్ ఆల్సో ఇట్ ఈస్ sp2, ఇక్కడ sp3 వస్తుంది, ఇక్కడ కూడా sp3 వస్తుంది, ఇక్కడ sp3, అండ్ హియర్ ఆల్సో sp3. ఓకే, అండర్స్టూడ్. ఇస్ దిస్ క్లియర్? మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసినట్లయితే ఈ కార్బన్ sp3. ఓకే, సో ఇక్కడ కూడా మనకు ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో 3 సిగ్మా బాండ్స్. సో ఇక్కడ కూడా మనకు sp2 వస్తుంది. ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ కాబట్టి ఇక్కడ sp2. మరి ఈ కార్బన్ చూస్తే ఇది కూడా sp2 వస్తుంది, అండ్ హియర్ ఆల్సో sp3. Okay, I'll just write the numbers, that's better. సో ఇక్కడ మనకు నంబర్స్ అంటే ఇది sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది, ఇది sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది, ఇక్కడ sp2 వస్తుంది, ఇక్కడ sp3 వస్తుంది. అండర్స్టూడ్?
క్లియర్? దెన్ హౌ అబౌట్ దిస్ కేస్? ఈ కేసులో కానీ మనం గమనించినట్లయితే మనకు కార్బన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ carbon, double bond carbon, double bond oxygen. This is the structure of C3O2. Okay, so ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో హైబ్రిడైజేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది ఒక సిగ్మా ఒక పై, ఒక సిగ్మా ఒక పై, ఇక్కడ ఒక సిగ్మా ఒక పై, ఇక్కడ కూడా ఒక సిగ్మా ఒక పై, అంటే ఎవ్రీ కార్బన్ ఇస్ ఫార్మింగ్ ఓన్లీ 2 సిగ్మా బాండ్స్. సో 2 సిగ్మా బాండ్స్ హైబ్రిడైజేషన్ నెంబర్ ఎంత? 2. లోన్ పేర్స్ అంటూ ఎటువంటివి లేవు. సో దీని హైబ్రిడైజేషన్ విల్ బి SP, అంటే నంబర్ ఎంత? 1. దీనిది కూడా 1, దీనిది కూడా 1. ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేస్తాం. యూ నో ద ప్రాసెస్, కరెక్ట్? ఎందుకంటే మనం ప్రీవియస్ సెషన్లో కూడా ఫస్ట్ లోన్ పేర్స్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ దీనికే చూపిస్తాను చూడండి. దీని ప్రాసెస్ ఏంటి? ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దీని ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని? 1, 2, 3, 4 లోన్ పేర్స్. సో ఈ 4 లోన్ పేర్స్ ఫస్ట్ ఈ కార్బన్ మీద ఏదైనా ఛార్జ్ ఉందా? లేదు, న్యూట్రల్. సో ఇది ఏ బాండ్స్ ఫామ్ అవుతుంది? ఒక సిగ్మా ఫామ్ అవుతుంది, దాంతోపాటు ఒక పై ఫామ్ అవుతుంది. అలానే ఒక సిగ్మా ఫామ్ అవుతుంది, ఒక పై ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 2 సిగ్మా బాండ్స్. ఏమైనా లోన్ పేర్స్ ఉన్నాయా? 0 లోన్ పేర్స్. సో 2 సిగ్మా బాండ్స్ అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ ఎంత? SP. సరే, హైబ్రిడైజేషన్ నెంబర్ ఇస్ 2, అంటే ఆబ్వియస్గా దీని యొక్క హైబ్రిడైజేషన్ విల్ బి SP. ఇలా అయితే ప్రతి దానికి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇవన్నీ బాండ్ లైన్ స్ట్రక్చర్స్. బాండ్ లైన్ స్ట్రక్చర్స్లో మనం ఎప్పుడు కూడా హైడ్రోజన్స్ని స్పెసిఫై చేయము, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే దిస్ ఈస్ ద రియల్ ఛాలెంజ్ ఫర్ యూ అండ్ దిస్ ఇస్ ద రియల్ డీల్ ఫర్ యూ. మీరు ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నారో ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ హియర్. దిస్ ఆర్ ఆల్సో ఎక్సెప్షన్స్. సో ఇక్కడ వచ్చే ఎక్సెప్షన్ ఎందువల్ల వస్తుందో తెలుసా? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ లెట్స్ ట్రై టు ఫిగర్ దిస్ అవుట్. సేమ్ లాజిక్, SP2 అయితే SP3 అయితే 3 అని రాయండి. ఓకే, SP2 అయితే 2 అని రాయండి, SP అయితే 1 అని రాయండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 2 స్ట్రక్చర్స్కి తేడా ఏంటంటే ఇక్కడ మళ్ళీ అన్నిటికీ హైడ్రోజన్స్ ఉంటాయి ఇలా. సో కంపల్సరీ ఒక్కొక్క కార్బన్ SP2 హైబ్రిడైజేషన్ అంటే 2, ఇది కూడా 2A వస్తుంది, ఇది కూడా 2A వస్తుంది, ఇది కూడా 2A వస్తుంది, ఇది 2A వస్తుంది, ఇది కూడా 2A వస్తుంది. ఓకే, మరి ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో గమనించినట్లయితే ఇవన్నీ SP2 హైబ్రిడైజేషన్. మరి ఈ స్ట్రక్చర్లో మీరు కానీ గమనించినట్లయితే ఆబ్వియస్లీ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, సో ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, సో ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, సో ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ SP2 హైబ్రిడైజేషన్ దీనికి చెప్పచ్చు. ఎందుకంటే 3 సిగ్మా బాండ్స్, ఇక్కడ SP2, ఇక్కడ SP2 ఉంటుంది, ఇక్కడ SP2 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ హియర్? వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ హియర్? క్యాన్ యూ ప్లీజ్ టెల్ మీ? ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. ఓకే, మీకు ఇది లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఇక్కడ SP హైబ్రిడైజేషన్ ఎంతో మీరు చెప్పండి. ఓకే, అలానే ఇది కూడా చూసినట్లయితే CH3 ఫ్రీ రాడికల్. అంటే ఫ్రీ రాడికల్ అన్నాం కాబట్టి కార్బన్లో 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా బాండ్, ఇంకో హైడ్రోజన్ ఇంకో సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకో సిగ్మా, ఇది ఒక లోన్ అన్పైడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా మనకు హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఈ 3 కలిపి దిస్ విల్ బి ద హైబ్రిడైజేషన్ నెంబర్, కాబట్టి SP2 హైబ్రిడైజేషన్ అనుకుంటాం. అంతేనా? సో ఇది SP2 హైబ్రిడైజేషన్. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే మనం ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఒక ఫ్లోరిన్తో ఇంకో సిగ్మా, ఒక ఫ్లోరిన్తో ఇంకో సిగ్మా, ఇంకో ఫ్లోరిన్తో ఇంకో సిగ్మా, దాంతో పాటుకి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. అవునా? సో ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ కూడా ఇది SP2 అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునా? SP2 అని ఎక్స్పెక్ట్ చేస్తామా? దట్ ఈస్ వాట్ విల్ ఎక్స్పెక్ట్. కానీ ఇక్కడ SP2 హైబ్రిడైజేషన్ ఉండదు. ఎందుకు SP2 ఉండదు? ఇది SP3కి వెళ్తుంది. ఎందుకు SP3కి వెళ్తుంది అంటే ఒకవేళ SP2 ఉంటే ట్రయాగనల్ ప్లేనార్, అంతేనా? SP3 ఉంటే ట్రయాగనల్ ప్లేనార్. ఓకే, సో ఇక్కడ మనం కానీ ఇక్కడుండే ఈ లోన్ పేర్ అంటే ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉందా, దీంతో పాటు ఇక్కడ అన్పైడ్ ఎలక్ట్రాన్ ఉందా, సో దట్ మీన్స్ ఐల్ పుట్ ఇట్ ఇన్ రెడ్. సో ఇది ఒక రెడ్ అన్పైడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఫ్లోరిన్. సో దీంట్లో ఉండే లోన్ పేర్స్ ఉంటాయి కదా ఫ్లోరిన్లో, మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ ఏంటంటే వీటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. వీటి మధ్య ఏముంటాయి? రిపల్షన్ అనేది ఉంటుంది.
సో అందుకు ఇది ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేనార్లో ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్లేనార్, సో టు మినిమైజ్ ది రిపల్షన్స్, దీన్ని మినిమైజ్ చేయడానికి మినిమైజ్ రిపల్షన్ ఇది ఏం జరుగుతుందంటే ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో అవుట్ ఆఫ్ ద ప్లేన్లోకి వెళ్ళిపోయి ఇలా పిరమిడల్ షేప్లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడున్న కార్బన్లో ఉండే సింగిల్ ఎలక్ట్రాన్ చూసారా, ఇది కూడా హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. దిస్ ఈస్ అండర్ గోయింగ్ హైబ్రిడైజేషన్. దిస్ ఈస్ ఎ స్పెషల్ కేస్. ఇక్కడ ఫ్లోరిన్ 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 ఇలా టు మినిమైజ్ ద రిపల్షన్స్ ఇక్కడ హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పటికీ ఇక్కడ CF3 ఫ్రీ రాడికల్ కేసులో sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. అందువల్ల ఈ CF3 ఒక స్ట్రక్చర్ పిరమిడల్, ఇట్స్ నాట్ ప్లేనార్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేనార్ స్ట్రక్చర్ బట్ ఇట్ ఈస్ పిరమిడల్ స్ట్రక్చర్. దట్ ఈస్ CF3 ఫ్రీ రాడికల్ ఇస్ పిరమిడల్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే సేమ్ లాజిక్ మీరు కానీ అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకు కార్బన్ సింగిల్ కార్బన్ కాబట్టి sp3 హైబ్రిడైజేషన్, ఇక్కడ కూడా sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్. సో దీనికి ఏంటంటే 2 సిగ్మా బాండ్స్ సారీ 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, sp3 sp3 ఇక్కడ కూడా. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో sp3 హైబ్రిడైజేషన్, దిస్ ఈజ్ ఆల్సో sp3 హైబ్రిడైజేషన్. ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే ఓకే ఈ కేసులో మనకి ఇక్కడ కాంజుగేషన్ ఇస్ పాసిబుల్. సో కాంజుగేషన్ పాసిబిలిటీ ఉంది, కానీ కాంజుగేషన్ ఉండాలంటే మనకి ఏ ఆర్బిటాల్ ఉండాలా, ప్యూర్ p ఆర్బిటాల్ అవసరం. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న 2 లోన్ పేర్స్లో ఒక లోన్ పేర్ ఏమో ఇట్ విల్ అండర్గో హైబ్రిడైజ్డ్, whereas this will remain as pure p orbital. Remain as ప్యూర్ p ఆర్బిటాల్. ఎందుకు ప్యూర్ p ఆర్బిటాల్గా రిమైన్ అవుతుంది, కాంజుగేషన్ ఉంది కాబట్టి. కాంజుగేషన్ ఉంటే స్టెబిలైజేషన్ వస్తుంది కాబట్టి. సో అందుకనే ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ ఇది ప్యూర్ p ఆర్బిటాల్గా ఉంటుందంటే మనకు ప్యూర్ p ఆర్బిటాల్ స్టేట్లో అంటే ఇది హైబ్రిడైజేషన్ అండర్ కావట్లేదు. అంటే ఈ కేసులో ఆక్సిజన్ యొక్క హైబ్రిడైజేషన్ విల్ బి sp2 ద నంబర్ 2. ఇక్కడైతే sp3, కానీ ఇక్కడేమో sp2 మాత్రమే ఉంది. కారణం ఏంటంటే కాంజుగేషన్ వల్ల. సో ఇక్కడ కూడా మనకి sp2 హైబ్రిడైజేషన్, ఇది sp2 హైబ్రిడైజేషన్ sp2 అండ్ ఇక్కడేమో sp3 హైబ్రిడైజేషన్. అండర్స్టూడ్, క్లియర్, అర్థమైందా? సార్ CH3ది రాంగ్ రాశారు, sp3 కదా. ఎక్కడ నావెల్ ఎక్కడ రాశాను, CH3 ఇది CH3 డాట్ నావెల్. ఓకే, నేను CH3 4 బాండ్స్ ఉన్నట్లయితే మనకు కాంపౌండ్లో అయితే అది CH3 sp3 వస్తుంది. అంటే ఈ కాంపౌండ్లో అయితే నువ్వు అన్నట్లు sp3 లెట్స్ సే CH3 సింగిల్ బాండ్ CH3. ఈ కేసులో అయితే మనకేంటంటే ప్రతి కార్బన్ మీద 1 2 3 4, సో ఒక కార్బన్తో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఒక హైడ్రోజన్తో ఇంకో సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా. సో 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ sp3 వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఫ్రీ రాడికల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ మాత్రం హైడ్రోజన్ కేసులో మినిమం ఇలా జరగదు. హైడ్రోజన్ కేసులో కూడా ఇలా మినిమం రిపల్షన్స్ చేసుకుంటే అలా జరగదు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే హియర్ దిస్ ఈస్ ద లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. మరి ఇక్కడ ఫ్లోరిన్ ఏమో హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి ఇక్కడ రిపల్షన్స్ ఉంటాయి, లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి రిపల్షన్స్ ఉండవు. సో నార్మల్గా sp2 హైబ్రిడైజేషన్ ఎలా అయితే అండర్గో అవుతుందో అలానే sp2 హైబ్రిడైజేషన్ ఇక్కడ అండర్గో అవుతుంది. ఓకే, అండర్స్టూడ్. మరి ఇక్కడ కూడా సేమ్ థింగ్ చూడండి. సో ఇక్కడ నైట్రోజన్కి ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది, కానీ బట్ స్టిల్ ఇట్ విల్ అండర్గో విచ్ హైబ్రిడ్ 1 2 3 4. సో ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది, ఇది sp3 అవుతుంది, ఇక్కడ sp3 అవుతుంది, ఇక్కడ sp2 అవుతుంది, ఇక్కడ sp2 అవుతుంది. కానీ ఈ కేసులో గమనించినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ కాంజుగేషన్కి పాసిబిలిటీ ఉంది. అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్. సో ఇలా ఫుల్ కాంజుగేషన్కి పాసిబిలిటీ ఉంది కాబట్టి దిస్ విల్ డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్, డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్. అందువల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ 3 సిగ్మా బాండ్స్ మాత్రమే హైబ్రిడైజేషన్ గురవుతాయి. అందువల్ల ఇక్కడ మనకు వచ్చే ఈ 3 సిగ్మా బాండ్స్ ఓన్లీ 3 సిగ్మా హైబ్రిడైజేషన్. సో 3 సిగ్మా హైబ్రిడైజేషన్ అంటే ఓన్లీ sp2 హైబ్రిడైజేషన్ మాత్రమే జరుగుతుంది. అర్థమైందా?
sp2 అంటే ఇక్కడ నంబర్ ఎంత, this has a number 2. ఇక్కడ కూడా sp2 hybridization, sp2 and here also sp2. ఇదంతా మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ దిస్. ఓకే, మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ వన్. సో ఇక్కడ మళ్ళీ కాంజుగేషన్కి పాసిబిలిటీ లేదు. సో అందువల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ సేమ్ ఇక్కడ CH3 నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ మనకి దీని ప్రకారం ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, అంటే 1 2 3 4 నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఒక కార్బన్తో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇంకో కార్బన్తో ఇంకో సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా, దీంతో పాటు ఒక లోన్ పేర్ ఉంది. అంటే ఇది కూడా మనకి ఏ హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ని అండర్గో అవుతుంది, కాంజుగేషన్ లేదు కాబట్టి. ఓకే, మరి మిగతావన్నీ చూసినట్లయితే, సో అంటే sp3 అంటే ఇక్కడ నంబర్ 3, ఇక్కడ నంబర్ 3 వస్తుంది, ఇక్కడ కూడా నంబర్ 3, ఇక్కడ నంబర్ 2 అండ్ నంబర్ 2. కానీ ఈ కేసులో మాత్రం ప్రతి ఒక్కటి sp2 హైబ్రిడైజేషనే. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఎలాగైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది, కానీ ఇక్కడ కాంజుగేషన్కి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఎలా అయితే కాంజుగేషన్కి పాసిబిలిటీ ఉందో ఇక్కడ కూడా కాంజుగేషన్కి ఇలా పాసిబిలిటీ ఉంది. సో కాంజుగేషన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉండే లోన్ పేర్ ఇది డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్. సో ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో, ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇట్ డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్. అందుకే మీరు ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కాంజుగేషన్ వస్తుందా, కాంజుగేషన్ వచ్చినట్లయితే మీరు అనుకున్నట్టు ఇక్కడ sp3 కాస్త sp2కి మారిపోతుంది టు గెట్ వన్ ప్యూర్ p ఆర్బిటాల్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ బీ కేర్ఫుల్ వెన్ యూ హ్యావ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్. నార్మల్గా అయితే sp3 రాసేస్తాం, కానీ ఈ కేసులో మాత్రం ఇది sp2నే రాయాలి. దిస్ ఈస్ అండర్గోయింగ్ sp2 హైబ్రిడైజేషన్. ఓకే, అండర్స్టూడ్. అంటే ఇక్కడ నంబర్ 2, ఇక్కడ నంబర్ 2, sp2, here also sp2 and this is also sp2. Okay, clear? So these are the various cases. Did you understand this session? అర్థమైందా ఈ పర్టికులర్ సెషన్? Do you have any doubt still here? సార్ నాకు ఇది అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అన్న, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఇన్ దిస్ సెషన్, నెక్స్ట్ సెషన్లో. ఓకే, I hope you understood whatever we have discussed in this particular session. Okay, this concludes the session. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగచ్చు. నెక్స్ట్ 2 minutesలో we will close the session. Okay, clear? Do you have any more doubts? Noel, Ramya, Arjun, anyone of you, is there any other questions that you have for me? You can ask me. Ledante let's close this. Okay, so if you haven't joined the Telegram group, please join the Telegram group. Okay, awesome Ramya, Varshini, awesome. It's nice that you understood. Thank you Arjun, thank you so much. ఇంకొకసారి మళ్ళీ సెషన్ చూడు, నీకు అర్థం కాకపోతే you will get the full clarity. Okay na? Clear? Thank you. I will conclude the session. If you haven't subscribed to the channel, any newcomers, subscribe to the channel and please share it with your friends. Okay, ఎందుకంటే మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేస్తే they will have an opportunity to learn. That is the first thing. రెండోది ఏంటంటే you will be the person who is helping your friend in learning this organic. Okay, Noel, which is the doubt? You can ask me what is the doubt in the previous slide. What is the doubt? Which question you have a doubt? You can ask me. Ledante we will do this in the next session also. That sp2 question. So sp2 question ikkada sp2 hybridization undergo avutadi Noel. దీనికి గల కారణం ఏంటంటే కాంజుగేషన్ ఉంది కాబట్టి కాంజుగేషన్ వల్ల స్టెబిలైజేషన్ గురవుతుంది. సో స్టెబిలైజేషన్ రావాలంటే ఇక్కడ మనకు ప్యూర్ p ఆర్బిటాల్ ఉండాలి. సో ఒకవేళ ఈ నెగిటివ్ ఛార్జ్ కూడా ఇక్కడ మనకు గనుక ఒకవేళ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయినట్లయితే మనకి ఏం జరగాలనంటే, సారీ 1 minute, did I put the negative charge there? 1 minute. This is for sp3 I put here. ఇక్కడ sp2 రాసాను. ఓకే, దిస్ ఇస్ ఫర్ దట్ నా. ఐ హ్యావ్ టు సపరేట్ దిస్, లేదంటే కన్ఫ్యూజనే. ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఉండేది sp3 అండర్గో అవ్వదు, ఎందుకంటే 1 2 3 4 దీంతో పాటు నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనం ఇంకొక కార్బన్ని ఇంకొక ఎలక్ట్రాన్ ఇంక్లూడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక సిగ్మా, రెండో సిగ్మా, మూడో సిగ్మా కూడా ఫామ్ అవుతుంది.
కానీ ఈ లోన్ పేర్ మాత్రం ఇట్ విల్ నాట్ నో హైబ్రిడైజేషన్, ఇట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ హైబ్రిడైజేషన్. అందువల్ల అప్పుడు ఈ 3 మాత్రమే హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ sp2 వస్తుంది. అండర్స్టూడ్ నోవెల్? ఓకే, దట్ ఈస్ ద సేమ్ క్వశ్చన్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సార్ నెక్స్ట్ క్లాస్లో ఒకసారి రిపీట్ చేయండి సార్. ఖచ్చితంగా అర్జున్, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఓకే, I will see you in the next session that will be about aromatic, anti-aromatic, non-aromatic compounds. Okay, వీటి యొక్క స్టెబిలిటీస్ గురించి. ఓకే, ఒక కాంపౌండ్ని నాన్ అరోమాటిక్ అని ఎప్పుడు చెప్తాం, ఒక కాంపౌండ్ని అరోమాటిక్ అని ఎప్పుడు చెప్తాం, ఒక కాంపౌండ్ని యాంటీ అరోమాటిక్ అని ఎప్పుడు చెప్తాం, ఇవన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ సెషన్లో అర్థం చేసుకుందాం. ఓకే, కాంజుగేషన్లో ఉంది కాదు సార్ sp3 నుంచి. ఎస్ అర్జున్, అది sp3లో ఉన్నది, sp3 కాస్త sp2కి వెళ్తుంది. దీనికి గల కారణం ఏంటంటే కాంజుగేషన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం sp3లోనే ఉంది చూడొచ్చు. ఇఫ్ యూ నోటీస్ దిస్ ఇస్ sp3, ఇట్ మస్ట్ బి. ఇక్కడైతే కాంజుగేషన్లో లేదు, అందువల్ల ఇది నార్మల్గా హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది, sp3 వస్తుంది. కానీ ఈ కేసులో కాంజుగేషన్కి పాసిబిలిటీ ఉంది, అందువల్లే ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. ఓకేనా? Okay, sure. I will just tell you guys once again about this last questions. Thank you so much. I will see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye-bye. Good night, everyone. Bye-bye.